వెరీ గుడ్. యూనివర్సిటీలో నెంబర్ 1, ఆటల్లో నెంబర్ 1, పాటల్లో నెంబర్ 1, ఇంకా ఎందులోనే నువ్వు నెంబర్ 1? నిరుద్యోగుల్లో నంబర్ 1 సార్. వాట్? అవును సార్. 60 ఏళ్ళు నిన్న మనిషి షష్టి పూర్తి చేసుకుంటాడు. 100 రోజులు ఆడిన సినిమాకి శతదినోత్సవం చేస్తారు. మరి 100 ఇంటర్వ్యూస్ కి వరుసగా వెళ్ళిన నేను నిరుద్యోగుల్లో నంబర్ 1 కానా? ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న నీకు ఇంతవరకు ఎవరో ఉద్యోగం ఇవ్వలేదంటే అది నిన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ మూర్ఖత్వం. హలో, ఎండి ఏకనాథం స్పీకింగ్. అలాగే సార్, ఓకే సార్, మీకే చేసి పెడతాను సార్. నన్ను క్షమించు బాబు. నాకేం చెప్పొద్దు సార్, నాకంతా అర్థమైంది. మీరు శాపగ్రస్తులు, వ్యవస్థా పీడితులు, అధికార బాధితులు. వెళ్లే ముందు ఒక్క మాట సార్, మీలాంటి అధికారుల పిరికితనమే కొందరిని పతనం నుంచి పోరాటానికి, సంఘం నుంచి సంఘర్షణకి, అలసత్వం నుంచి ఆందోళనకి దారితీస్తుంది. సార్, నిరుద్యోగులకి ఆశ కల్పించండి, కానీ ఆవేశం పెంచి వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చకండి. ఏంటయ్యా మీలో మీరే కులుక్కుంటున్నారు? ఉద్యోగాలు వచ్చినాయా? లేదు నాయనమ్మా, నాకు ఉద్యోగం రాలేదని వాడు నవ్వుతున్నాడు, వాడికి ఉద్యోగం రాలేదని నేను నవ్వుతున్నాను. పానీలేరా, ఈ నాయనమ్మ ఒంటో ఓపిక, గంపలో పూలు ఉన్నంత వరకు నీకేమీ లోట్లేదు. రూపాయికి 3 మూరలు మల్లెపూలు. ఉద్యోగం రాలేదంటే పోనీలే నేనున్నాను అని ధైర్యం చెప్పే నాయనమ్మన్నా నీకుందరా, కానీ నాకు వద్దులే. ఆ నోటీస్ మీ నాన్నగారికి ఇచ్చావా? నోటీస్ ఏమిటి? రేపు ఈలోగా కరెంటు బిల్లు కట్టకపోతే కట్టేస్తాను కాగితం వచ్చింది. ఇంటి పేరు గుర్రాల వారు మోసేది గాడిద బరువు అని నన్ను చూసి అని ఉంటారు. రేపు కడతాలే. ఎరా ఇంటర్వ్యూ ఏమైంది? ఉద్యోగం చేతికి అందినట్లే అంది, చేజారిపోయింది నాన్న. ఈ రోజుల్లో రికమెండేషన్ లేకుండా ఉద్యోగాలు ఎక్కడ వస్తాయిలే? వచ్చే వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. మన పక్కింటి గుప్తా గారు అబ్బాయి తెలివితేటలతో ఉద్యోగం సంపాదించుకున్నాడు, 2 చేతుల్లో డబ్బు సంపాదిస్తున్నాడు. 2 చేతులు అంటే 1 చేతితో లంచం తీసుకుంటున్నాడేమో. లంచం తీసుకోవడం మాత్రం అందరికీ చేత కావద్దు. వాడికి ఉద్యోగం రావాలే గాని నా బిడ్డ మాత్రం లంచాలు తీసుకోడు. అబ్బా, ఏమైందన్నయ్య?
అన్నంలో రాయి తగిలిందమ్మా. రాళ్ళు లేని అన్నం తినాలని ఉంటే 4 రాళ్ళు సంపాదించు. ఎందుకమ్మా అలా పుల్లవిరుపు మాట్లాడతావు? అనవే, నువ్వు కూడా అను. నేను వాడికి సవితల్లిని గనక సరిగ్గా చూడలేదు, అంతేగా? సత్యవతి, ఊరికే ఎందుకు అట్ట నోరు బారేసుకుంటావు? అన్న వదిలేసి వెళ్ళిన కొడుకు నేను అనలేక నన్నంటారే? ఇదంతా నా కర్మ, నా కర్మ. ఇదిగో ఏమండి? ఏ విలురా బాబు, ఏమైంది? అన్నయ్యని ముద్ద నోట్లో పెట్టుకోకముందే పంపావు, నాన్నని అర్ధాకలతో లేపావు. ఆడదాని అంటే నువ్వేనమ్మా. పళ్ళు రాబడతా, నోరు వస్తుంది ఎక్కువ. కొట్టుగురు, నువ్వు ఎప్పుడు కొట్టినా రెడ్డు టక్కున పడుతుందిరా. నీకు ఎరుపంటే ఇష్టమా? అవునరా, తొలి సంజయ్ ఎరుపు, మలి సంజయ్ ఎరుపు, స్త్రీ సౌభాగ్యాన్ని సూచించే కుంకుమ ఎరుపు, మనిషి గుండెను ఆడించే రక్తం ఎరుపు. ఏం చెప్పావు గురు? ఆహాహాహా, బుర్ర తిరిగిపోయిన డైలాగ్ కొట్టినందుకు ఈ టీం ఫ్రీ. ముందు అలాగే అంటావు, తర్వాత ఖాతాలో రాసుకుంటా బాబాయ్. తప్పు బాబాయ్. ఉద్యోగం రాని కుర్రాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుబడిగా పెట్టిన ఈ టీ కొట్టు బాబాయ్. ఈ బాబాయ్ క్రాంతి ట్రీ. అన్నయ్య, ఇదేంటి ఇక్కడ పడుకున్నా? రాత్రి లేటుగా వచ్చానమ్మా. ఆ టైంలో పిన్నిని లేపడం ఎందుకని ఇక్కడే పడుకున్నాను. అప్పుడప్పుడు నేను కూడా అమ్మకు సవితి కూతుర్నైతే ఎంత బాగుండేదో అనుకుంటాను. అవే మాటలమ్మా. అవునన్నయ్య, నేను సవితి చెల్లెలు కాకుండా ఉండుంటే ఎంత రాత్రి వేళ వచ్చినా చెల్లెమ్మ అన్నం పెట్టు అన్నం అడిగేవాడు కదా. అమ్మ మీద కోపం వల్లే కదా అలాగే ఇక్కడ పడుకున్నా. లేదమ్మా, పిన్ని మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. నీలాంటి బంగారు చెల్లెల్నిచ్చింది ఆవిడేగా. అన్నయ్య, తెల్లారిందా కబుర్లకి? రాత్రి ఈయన గారు అన్నం తినలేదని ఆయన తెల్లారి టిఫిన్ కూడా చేయకుండా అలిగెళ్ళారు. ఉద్యోగాలు వేటకు వెళ్తావుగా, వెళ్ళేటప్పుడు దారిలో క్యారేజీ ఇచ్చాడు. డబ్బాలు అటు పెట్టండి, ఇటు అటు పెట్టండి. చూడు మిస్టర్, ఏం కావాలి? నీ కొట్లో అన్ని రంగులు ఉన్నాయని మిస్ స్వప్న అడుగుతుంది. అమ్మో, మిస్ స్వప్న, చూడండి, ఈ పంగరామాల రంగనాథం షాపులో లేని రంగంటూ లేదు. మీ తల వెంట్రుకలు లాంటి నల్లటి రంగు కావాలా? మీ బుగ్గ లాంటి లేత గులాబీ రంగు కావాలా? అయ్ బాబోయ్. చూడు, తారు రోడ్డు లాంటి నీ బుగ్గ మీద ముదురు వెదురు బొంగు రంగు వచ్చింది. ఆ రంగుందా? ముదురు ఎదురు బొంగు రంగా? రేపు వస్తది. రేపే వస్తాలే. సరే అమ్మాయి, రేపు షాప్ క్లోజ్డ్. ఏమిటో తెస్తారా? సార్, అకౌంట్ బుక్స్ ఎక్కడ? మొన్న మీకు ఇచ్చానండి. ఎప్పుడు ఇచ్చావు? మొన్న మీరు కారు ఎక్కుతున్నప్పుడు ఇచ్చాను. ఇష్టం పెట్టుకో, మరో కాపీ దగ్గర పెట్టుకోవచ్చు కదా. ఏ బాబుతో లెక్కలకి 2వ కాపీ ఉంచొద్దని ఏంటి మీరు తిరిగి సమాధానం చెప్తావేంటి? మాట్లాడబెట్టి మాట్లాడకపోతే మాట్లాడలేదంట. మళ్ళీ సమాధానం చెప్తావేంటి? అసలు అసలు నేను నా కుర్త పెట్టుకోవడం బుద్ధి తక్కువ. మా నాన్న హయాలను చుంటున్నావు కదా అనుకుంటున్నాను. గుడ్డు కూడా నాకు దారి పెట్టినట్టు అవుతుంది. ఏటా ఎదవ ఏంటి? డిస్మిస్ చేశారంటే ఫుడ్ లేకుండా ఏడుస్తాం. ఏటా చూపెట్టా? ఏటా చూపెట్టి? చూడు, ఈ క్యారియర్ మా నాన్నకి ఇచ్చి, ఒక నిమిషం. బయట నుంచే ఇచ్చి వెళ్ళిపోయానని చెప్పు. అలాగే. అర్జున్, ఏమిటి అలా ఉన్నావు? టీ చల్లారిపోతుంది, తాగు. అసలు నేను నా కుట్ర పెట్టుకోవడం బుద్ధి తక్కువ. మా నాన్న హయాలను చుంటున్నావు కదా అనుకుంటున్నాను. గుడ్డు కూడా నాకు దారి పెట్టినట్టు అవుతుంది. అర్జున్, ఎప్పుడైనా ఈ పేటలో రౌడీజం చేశావు, నీ అంతు చూస్తాను. ఈ రోజు నీకేమైందిరా? నీ మొహంలో మొదటిసారి కోపం చూస్తున్నాను. ఓర్పు కూడా ఒక హద్దుందరా. ఎక్కడ చూసినా బలహీనుల మీద బలవంతుల దౌర్జన్యం ఎక్కువైంది. మనం చూస్తూ ఊరుకోకూడదు. అర్జున్, హలో అర్జున్, ఆగు, నిన్నే. నువ్వు
నేను కాలేజీలో సెన్సేషన్ సుభద్రని. ఓహో, అబ్బా ఎన్నాళ్ళు కలిసావు? ఎక్కువ. ఎక్కడికి? మా నాన్నగారికి పరిచయం చేస్తాను. మా ఇల్లు ఇక్కడే. ఎక్కువ. సిస్టర్ మరి నేను వెనకాల ఎక్కువ. ఎక్కడా? ఎక్కను. బాబాయ్ గారు, మీరిచ్చిన గులాబీ పూచిన పువ్విది. సుభద్రం పెట్టుకోమనండి. అలాగేనమ్మా, సుభద్ర అలా బయటికి వెళ్ళింది, రాగానే ఇస్తాను. అలాగే. హాయ్ డాడ్, అదిగో సుభద్ర వచ్చింది. మై ఫ్రెండ్ అర్జున్. కూర్చో బాబు. మనిషిని చూస్తే చదువుకున్న వాళ్ళే ఉన్నాడు, పర్సనాలిటీ చూస్తే కథానాయకుళ్లే ఉన్నాడు, మొహం చూస్తే నిరుద్యోగులే ఉన్నాడు. అంతేకాదు డాడీ, ఆ రోజుల్లో అర్జున్ మా కాలేజీకి గొప్ప సెన్సేషన్. ఆటల్లో, పాటల్లో, మాటల్లో రికార్డులు సృష్టించాడు. ఆహా. అన్ని కొత్త టైప్ లో చేస్తాడు. ఏమిటి బాబు అన్ని కొత్త కొత్త టైపులో చేస్తావట? సరే బులే, వెళ్ళి కాఫీ తీసుకురా. నేను తీసుకొస్తాను డాడీ. నువ్వెందుకమ్మా? ఎవడ పని వాళ్ళు చేసుకోవాలంటాను, నా పద్ధతి అది. టేక్ దిస్ ఫ్లవర్. బ్యూటిఫుల్. ఇంత అందమైన పువ్వు మీ తోటలోనే పూచిందా? లేదు బాబు, ఆ పువ్వు మా పక్కింటి జ్యోతి ఇచ్చింది, అదిగో. హాయ్ జ్యోతి. హలో సుభద్ర, బాగున్నావా? నెక్స్ట్ కాఫీ సార్. ఏమిటి బాబు? ఒరే వెధవా, ఎవడ పని వాళ్ళు చేసుకోవాలంటాను. గేటు తీసుకుని లోపల గేదెలు వస్తున్నాయి, వెళ్ళి తోలు. గెటప్. వస్తానండి. మంచిది బాబు. ఒరే వెధవా వెధవా, ఆ కప్పు తీయరా. వెధవా, బంగారు లాంటి కప్పు పగలగొట్టావా? ఒరే బుల్లెట్, నా కళ చూడరా. ఇది గాంధీ పుట్టిన దేశం, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. మీ కలదోడు మీరే వెతకండి. ఈసారి నువ్వు వెతికి పెట్టరా, తర్వాత నా భర్త నేను చూసుకుంటాను. సార్, ఉంగరాల రామప్ప గారు వచ్చేస్తున్నారు సార్. ఈ ఉంగరాల కిష్టప్ప సారా సామ్రాజ్యానికి సమ్రాట్ అయితే మొన్న బ్రాకెట్ సామ్రాజ్యానికి సార్వభౌముడు. అట్టంటోన్ని పట్టుకుని పేరెట్టి పిలుస్తో కొట్టానంటే డిప్ప కొబ్బరి సిప్పలే పగిలిపోద్ది. సార్, అన్నయ్య గారు వచ్చేస్తున్నారు సార్. అడ్డి వరస ఉడతా కాళ్ళు పడుతా. ఇప్పుడు పట్టాల్సింది కాళ్ళు కాదురా, జల్లాల్సింది పూలు. తెప్పించావా 7 పట్టాల పూలు? ఇవిగో సార్. సార్, మీ అన్నయ్య గారు ఏ ఘనకార్యం చేశారని ఈ సత్కారం చేస్తున్నారు సార్? 7వ పెళ్లి చేసుకుని వస్తున్నాళ్లే. అవునరా, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అన్నది పాత కథ. అనగనగా ఒక రావప్ప, ఆ రావప్పకి 7 పెళ్ళాలు అన్నది కొత్త కథ. మా అన్న కథ చరిత్ర సృష్టించిన కథ. 2 పెళ్ళాలతోనే ఏగలేక కొంతమంది ఎదవ ముఖాలు పెడతా ఉంటే మొన్న ఏకకాలంలో ఏకధాటిగా ఏకదమ్మున 7 పెళ్ళాలని వెళ్తున్నాడు. అందుకే ఈ సన్మానం. సార్, 7 పిల్లల ముగుడు గారు చేస్తున్నారు సార్. రారా పెద్దోడా, చిరంజీవిగా ఉండరా చిన్నోడా. లోపల నీ కోసం ఘనంగా ఏర్పాట్లు చేశా, దా వెళ్దాం. ఉడతా కాళ్ళు పడుతా. చిన్నోడా, ఇన్నాళ్ళు 6 గణాసులు పెట్టేవాడివి, 7వ గణాసు కూడా పెట్టావే. చివరిగా చిన్నదిలే. నా సుభాషిందా? అవునా? సుభాషిని, సుభాషిని తాగేస్తున్నాను లోపలికి. సుభాషినే, అదిరిందే నీ పెంకు. ఒరే చిన్నోడా, నాకింత సత్కారం చేసావు గనక నీకు సన్మానం కొట్టిచ్చేస్తాను రా. సన్మానమా? వామ్మ వద్దురా. కిందటి నెలలో సన్మానం అని తీసుకెళ్లేవా? ఆడేమో సారా మనుషులు సారా పద్యాలు చెప్పారు, సాటుగా ఉన్నాడేమో సందాలు అడిగారు. వారు 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 ఏ డేటుకి ఎవడేమవుతాడో నీకు తెలవదురా చిన్నోడా. నా బ్రాకెట్ బలాన్ని నీ సారా సత్తును ఉపయోగించి బెనర్జీ గారు ఎమ్మెల్యే అయిపోలా. అట్లాగే నిన్ను కూడా రాజకీయాల్లో జరుగుతున్నాను రా. రాజకీయమా? వామ్మ వద్దురా. ఏ ఆడోళ్ళు మొగుళ్ళతో 100 ఏళ్ళు కాపురాలు చేస్తారా, కానీ రాజకీయం అనే ఆడదమ్ము చూసా, అది మాత్రం 5 ఏళ్లే కాపురం చేస్తానంటది. అప్పుడప్పుడు 1.5 లేచిపోవాలని కూడా చూస్తుంది. నాకు ఏంద్రా నెత్తురు దాగా నువ్వు నిప్పులు కక్కుతా వచ్చావా? గాంధీ బొమ్మ సెంటర్ లో కొట్లాట జరిగింది సార్. ఎవరో కుర్రాడు చిన్న చావు చేత కొట్టాడు. అదే తొందర. చిన్నప్పటి నుంచి నువ్వు వేరే స్పీడేరా. మన డిపో వాడిని కొట్టినోడి డిప్ప కొబ్బరి చిప్పల్లే పగిలిపోవాలరా. కొట్టొద్దు, కొట్టిద్దాం. ఇప్పుడు మన లెవెల్ మారిపోయిందిరా. రే మల్లేష్, ఉంగరాల సోదరులకు వంగి సలాములు. మన డిపో మడిసినవాడు కొట్టాడంట. వెళ్ళాడు రక్తం కళ్ళ చూసిరా. ఆగారు.
తిరతిలకం దిద్దిచ్చుకెళ్ళరా. అర్జున్, నువ్వు ఇక్కడి నుంచి తొందరగా పారిపోవాలి. పారిపోవాలా? ఓ. ఎందుకు? నువ్వు అంగరాకి తప్ప మనిషిని కొట్టావంటగా, వాళ్ళు నీ కోసం ఎదుగుతూ ఉన్నారు రౌడీలు వేసుకొని. అర్జున్, వాళ్ళతో గొడవ ఎందుకు? ముందు ఇక్కడి నుంచి పారిపో. నేను ఈ రోజు పారిపోతే వాళ్ళు న్యాయాన్నే పారదోలేస్తారా ఈ సిటీ నుంచి? తప్పుకో. అర్జున్, అర్జున్, వాళ్ళతో గొడవ వద్దు. భయంగా ఉంటే మీరు పారిపోండి, వాళ్ళంతా నేను చూస్తాను. వాడే అర్జున్. పాతండ నాయాలు. సిస్టర్, సెంటర్ లో పెద్ద గొడవ జరుగుతుంది. వెంటనే కెమెరా తీసుకుని బయలుదేరు. సత్య గారు, మీరు ఇక్కడ ఉన్నారా? సెంటర్ లో పెద్ద గొడవ జరుగుతుందండి. అయితే ఏమిటా ఏమిటంటే అంటారేమిటండి? మీరు పోలీసులు కదటండి. అయితే ఏం చెయ్యాలిట? మీరు తొందరగా బయలుదేరండి. విస్త్రీ యూనిఫామ్ లేదు నేను రాను. ఇస్త్రీ యూనిఫారం లేకపోతే పులిస్త్రీ యూనిఫారం వేసుకుని వెళ్ళండి. వెళ్ళకపోతే ఎలాగో ఎలా అని ఇలాగే అనుకుని ఓసారి వీడి చెప్పిన చోటకే వెళ్ళాను మహాశివరాత్రి నాడు. అవతల వాళ్ళు బానే ఉన్నారు, యువతల వాళ్ళు బానే ఉన్నారు. మధ్యలో నాకు తగిలాయి. ఈసారి కన్ను తగులుతాయేమో చూద్దాం కదండి. సిస్టర్, ఎక్కాను. పోనీ. మీరెంత లవర్స్ అయితే మాత్రం మా మిడిల్ స్టంప్ దగ్గర కొడతారా? సారీ బాబు, మీ స్టంప్ దగ్గర కొట్టడం మా ఉద్దేశం కాదు. అయినా లవర్స్ అంటే ఏ గల్లీలోకి వెళ్ళి సిల్లిగా ప్రేమించుకోవాలి కానీ ఇదేమిటయ్యా బాబు? లవర్సా? ఎవరు మేమా? అబే విఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఏయ్, కవర్ చేసుకోవద్దు, మీరిద్దరు లవర్సే. మీ లుక్స్ మీ ఎదురు చూస్తుంటే లవర్స్ లాగే ఉన్నారు. అవును, మీరు లవర్సే. ఏంటో మల్లేష్ మూతి మీద కొట్టాడా? ఆ కుర్రాడు నా మీసం గీసేశాడు. సిసి, పక్కపేట రౌడీలు తెలిస్తే మన పరుగు పోద్ది. ఎవడికి చెప్ప మాకు. ఒకవేళ మీసం ఏమైందిరా అని ఎవడన్నా అడిగాడు అనుకో, స్టేషన్లో పోలీసులు గీసేశారని చెప్పు. ఒరే చిన్నోడా, ఆడి రోషానికి పోయిన మనోడి మీసానికి పందు.
ఆడి కొంప మీదకి ఆడి దుంప తెచ్చినారా? అద్దె మొగోడి దెబ్బ. రారా మల్లేశ. ఎవర్రా లోపల? బయటికి రండి. సజ్జన్ గారు ఎక్కడ? ఎందుకండి? ఆడి డిప్ప కొబ్బరి చెప్పల్లే పగిలిపోద్దని చెప్పడానికి వచ్చాం. ఎవరు సార్ మీరు? మూసులాడా, ఉంగరాల కిష్టప్ప గారే తెలీదా? సారా కొట్టు ఓనర్ బే. నమస్కారం అండి. నువ్వేడ చేతులు ముడుస్తా ఉండావు, ఆడ నీ కొడుకు మా వాళ్ళ మీద చేతులు ఇసురుతా ఉండాడు. పిచ్చి పిచ్చేసాలెత్తే కంచ పగిలిపోద్దని చెప్పటానికి వచ్చా. రౌడీ గారు, మేమే వాడితో వేగలేకపోతున్నాం. కావాలంటే వాడిని నడివీధిలో పట్టుకుని. సత్యవతి, ఆ పెద్ద మనిషితో నేను మాట్లాడుతున్నా కదా బాబు. మా వాడు ఏదైనా తప్పు చేసి ఉంటే వాడి తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీరు వెళ్ళరండి. అద్దె మొగడి దెబ్బ. ఈ పిల్ల నీ కూతురా? బాబు, అది నా కూతురు. దాన్ని ఏం చేయకండి. కావాలంటే వాడిని చావబాదండి. నువ్వు లోపలికి వెళ్ళి. ఇది శాంపిల్ మాత్రమే. మళ్ళీ నీ కొడుకు మా జోలికొచ్చాడో వాడికి తద్దినం పెట్టి అప్పుడు చూపిస్తాను మొగోడి దెబ్బ. మల్లేశ, తేడా వచ్చిందంటే ఆ పిల్లని పొలంలో కలుపు తింటాం. చూడవయ్యా, చూడు. నీ కొడుకు వల్ల నా కూతురికి ఎంత అవమానం జరిగిందో. నా కర్మ, నా కర్మ. ఇంకా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది. ఏమిటి నాన్న, ఆ కిష్టప్ప ఏమన్నాడు? ఏమన్నాడో చెప్తే వెళ్ళి వాడితో యుద్ధానికి దిగుతావా? రోయ్, ఈ వయస్సులో నన్ను ఎందుకో ఇలా బాధ పెడతావు? నీకు దండం పెడతాను. బతికే 4 రోజులు ప్రశాంతంగా బతకనివరా? ఏం జరిగింది చెల్లాయ్? ఏం జరిగిందా ఒకసారి చూడు. ఆ కిష్టప్ప ఇంత పని చేశాడా? మళ్ళీ ఎక్కడ? ఈసారి వాళ్ళ జోలికి వస్తే నీ తద్దినానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమన్నారు మమ్మల్ని. కాళ్ళు పడుతా అందరూ బయట ఉన్నారేంద్రా? మీరు కూడా సారా యూనియన్ పెట్టి స్ట్రైక్ చేస్తా ఉన్నారా? ఎవడో కుర్రోడు లోపలికి వచ్చి మమ్మల్ని బయటకు తోలేశాడు సార్. ఎవడు రాడు? మొగుడు లేనప్పుడు రంకు మొగుడు కొంపలో దూరినట్టు నా సారా బట్టిలో దూరాడంట. నేనే. ఎవడురా నువ్వు? అర్జున్. ఎంత ధైర్యరా నీకు? ఈ ఉంగరాల కిష్టప్ప సారాబట్టిలోకి వచ్చావా? ఏయ్, డబ్బుంది కదా అని బంగారం కొనుక్కుని ఏళ్లకు తొడుక్కోలేదురా. మనం చేసిన పనులకి మెచ్చి పెద్దోళ్లు తొడిగారు ఈ ఉంగరాల్నే. ఈ సిటికినేల ఉంగరం చిన్నతనంలో దొంగతనంగా పక్కింటోళ్ల కోడిని కోసుకు తిన్నందుకు తొడిగారు. ఈ ఉంగరాయలకి 10 ఏళ్లు నిండకుండానే కోర్టులో అబద్ధపు సత్యం చెప్పినందుకు తొడిగారు. ఈ మధ్యేలకి మంత్రి గారి కూతుర్ని మానభంగం చేసినందుకు తొడిగారు. ఈ సూపుడేలకి నడి రోడ్డులో పోలీసుని నరికి చంపినందుకు తొడిగారు. ఈ బొటనేలికి తన్ని ఎమ్మెల్యేని చేసినందుకు బెనర్జీ గారు ముచ్చటపడి తొడుక్కున్నాడు. ఇంకా నీకు తొడగవలసినవి 2 ఉన్నాయి. ఏందయ్యి? 1, నీ చేతికి సంకెళ్ళు. 2, నీ మెడకి ఉరితాడు. వేళ్లకు ఉంగరాలు తొడుక్కోవడం మాత్రమే నీకు తెలుసు. కానీ ఆ 5 వేళ్లు ఐకమత్యంగా ముడిస్తే ప్రపంచ కార్మిక శక్తికి సంకేతమైన పిడికిలుగా మారుతుంది. జాడించి కొడితే నీ పళ్ళు రాలగొడుతుంది. నా ఇంటికొచ్చి నాకు శ్రాద్ధం పెట్టిస్తానని చెప్పావట కదా. ఇప్పుడు నువ్వు చూసుకోలేని నీ తద్దినాన్ని నీ కళ్ళ ముందే చేసేస్తాను. ఇది గంగా జలం. ఇది నీ శవానికి కప్పే గొడ్డ. ఇది నీ శవం మీదేసే దండ. ఇది నువ్వు తగలబడ్డాక మిగిలే పిడికెడు బూడిద. ఇంకెప్పుడు ఇళ్ల మీదకొచ్చి వార్నింగ్లు ఇవ్వకు. టేక్ కేర్. ఈ కైమా కింద కొట్టి నా పలహారం ప్లేట్లో పెట్టు.
ఆడపడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళాలి గురుగారు. తొందరపడకండి. క్లోజింగ్ ఎందుకురా అంత తొందర పడతారు? చేస్తున్నా. బ్రాకెట్ అంటే జీవితం లాంటిది. పుట్టుకలాగా ఓపెనింగ్ ఉంటది, సావులాగా క్లోజింగ్ ఉంటది. మల్లేసు, నువ్వు వహ్వా అన్నప్పుడు నేను ఎప్పుడైనా పడ్డానరా? పడ్డారు సాబ్. మరైతే వాళ్ళల్లో ఒకడు వచ్చి ముక్క తీమను. నువ్వు రావయ్యా. ముక్కది తీవయ్యా. 3 3 3 ఆ జనానికి మీరు ఏం మస్కా కొట్టారు సాబ్. వాళ్ళంతా 7, 8, 7, 9 కాస్తే మీరు నాతో 5, 3 తీయించారు. ఇవాళ హీనంగా ₹1,00,000 మిగులు తీసావు. మోహిని, ఈ శుభ సందర్భంలో చల్లగా మింగిరి పడిపోవే. చిన్నాడా, ఏంట్రా ఏమైంది? కొట్లాడు జరిగిందిలే. అవునండి, ఆ కుర్రోడు వచ్చి మా గురువు గారిని సీట్లాడిపోయాడండి. ఏ కుర్రాడు? నన్ను కొట్టినాడేనా? అవునండి, వాడేనండి. మన కొట్లో సారా తీసి మన గురుగారి మీద పోసి ఆయన జేబులో లైటర్ తీసి ఆయనకి అందించేశారు. తన్నులు తిన్న చరిత్ర ఈ ఉంగరాల రావప్పకి తమ్ముడు అయి ఉండి తమ్ముళ్ళగా తన్నులు తినొస్తావా? అడిసి ఎందుకు ఇరిసేస్తావా? ఈ ముందు ఇది అందరూ ఉంగరం ఓడబెట్టుకున్నావా? ఒకనాడు గుడివాడ గుండాన్ని గుడ్లవల్లేరు లాకులో కలిపేసినందుకు నేనే నీకు ఉంగరాన్ని ముద్దుగా తొడిగాను. ఇప్పుడు కుర్ర సన్నాసితో చావు దెబ్బలు తినొచ్చినందుకు ఉంగరాన్ని తీసేసుకున్నాను, నా చూపుడు వెలుగు తొడిగేసుకున్నాను. ఆ బచ్చాగాడు పెద్ద లుచ్చాలాగున్నాడు. ఎమ్మెల్యే బెనర్జీ సాబుని కలవడం మంచిదేమో. మల్లేసు, జీ. నీ సలహా నేను ఎప్పుడైనా విన్నానురా? విన్నారు అయితే పద బెనర్జీ గారిని కలుద్దాం. వరదాచారి, ఎలా ఉందో ఈవేళ మన ఉపన్యాసం? వరద పొంగులాగా ఉందండి. కాకపోతే ఆ రంగనాయకులే తమరు పలుకుబడికి ఆనకట్ట వేయాలని చూస్తున్నాడండి. ఏడిశాడు. ఇది వరద, వాడు బురద. ఏమప్పా రామప్ప అలా ఉన్నావు? నీకేం కష్టం వచ్చిందప్పా? కష్టం నాకు కాదప్ప, కిష్టపడి. ఏమప్పా కిష్టప్ప, ఏమైంది? లారీకి ఎదురెళ్ళావా, బస్సుకి అడ్డం వెళ్ళావా? రైలు కింద నుంచి వెళ్ళాడండి. ఆ? అదేనండి, యువతరం అనే రైలు కిందకి వెళ్ళాడు. ఎవడా రైలుకి డ్రైవరు? ధైర్యం కాదు, ధైర్యం ఉన్న ఈ స్టూడెంట్ కుర్రోడు. ఏమప్పా ఈ స్టూడెంట్ కుర్రోళ్ళు రైటింగ్ అన్నా ఫైటింగ్ అన్నా భలే కామిక్ అయిపోయింది. ఏమి కామిక్కో ఏమి మ్యాజిక్కో, మా ఓడి సారా కొట్టుకొచ్చి పార కొట్టుడు కొట్టాడు. ఆ పేటలో మన పొజిషన్ షేక్ అయిపోయిందండి. ఏమీ భయపడకు, నేను ఇస్తున్నాను ఆ భయహస్తం. మీరేమో అభయహస్తం అంటున్నారు, పబ్లిక్ ఏమో భస్మాసురహస్తం అంటున్నారు. అన్నం పెట్టే ఈ చెయ్యి భస్మాసుర హస్తం. మీరు పెడతాను అంటా, మీరే తింటా, జనానికి మొండి చేయి చూపిస్తున్నారా అంట. ప్రజల గోల మీకేలప్పా? ప్రమాణం చేసి చెప్పండి, ఈ చేత్తో మీకు పెట్టానా లేదా? పెట్టారులేగండి. ఆ. ఇదిగో బెనర్జీ గారు, మీరు అనండి, ఆ స్టూడెంట్ కుర్రోడిని కసక్కన పొడిచి కాటాలో వేసేస్తాను. మీ చేత్తో మళ్ళీ పొట్టిన ఉంగరం తొడిగించుకుంటాను. తొడుగుతాను కిష్టప్ప, కానీ వచ్చేవి ఎలక్షన్లు, మద్దర్లు గిద్దర్లు అంటే మహిళా మండలి ఓట్లు ఖాళీ. ఓట్లంటారేంట్రా? నన్ను చెట్ల పేకాడేస్తా ఉంటాను. ఇక మేము ఉంగరాల అవతల పారు నూకి ఉప్పు అమ్ముకు బతకాలి. ఇదిగో ఆవేశపడకండి అప్పల్లారా, కాస్త రాజకీయం తెలుసుకోండి. ఏంటండి రాజకీయం అంటే? కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడమా? కాదు, ఆయనకి అబ్బో పెద్ద హిస్టరీ, గొప్ప చరిత్ర ఉంది. ఆ రాజకీయ కుటుంబ చరిత్ర తెలుసుకుంటే గాని మీకు జ్ఞానోదయం కలగదు. అసలు మన రాజకీయ వంశవృక్షానికి తాత గాంధీ తాత. చిచి, మహాపాపం ఇంటికెళ్ళి 4 సార్లు లెంపలేసుకుని 8 సార్లు గుంజిల్ది. మరి ఎవరండి? తెల్లోడు. తెల్లోడా? తెల్లోడు తాత. ఆ. తండ్రి చట్టం, తల్లి న్యాయం. అబ్బా, వీళ్ళకి పుట్టిన 3 ముద్దు బిడ్డలు, మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యే. వారు తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, బిడ్డలు ఉన్నారు. మరి పిల్లలు కూడా ఉండాలి కదా. ఉన్నారప్ప, ఒకళ్ళ 2. ఎవరాళ్ళు? డబ్బు, అధికారం. మరి ఇంతమంది ఉన్నారు, బావమరుదులు లేరా సాబ్? ఉన్నారప్ప, మీరే. కేడీలు, రౌడీలు, బ్రోకర్. అదప్ప క్లుప్తంగా మన రాజకీయ కుటుంబ పవిత్ర చరిత్ర. మరి ఇంత కుటుంబంలో ఆ స్టూడెంట్ కుర్రోని దెబ్బతీయటానికి ఎవరిని పంపాలా? ఏమోపా, కుర్రాడు దెబ్బలు తినొస్తే ఎవరికి చెప్పుకుంటాడు? నాన్నకే. మన కుటుంబంలో నాన్నెవరు? చట్టం. వరదాచారి, సార్, ఆ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కేశవరావు లైన్ లోకి లాగు. ఈ డిస్ట్రిక్ట్ కి నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని, తెలుసు కదా? హా. అర్జున్ అంటే నువ్వేనటాయ్? అవును సార్. ఏమిటోట, సారా కొట్టు యజమాని కిష్టప్ప గారిని చాలా దారుణంగా కొట్టావుట.
ఆయన కొట్టుని ఆయన సామాన్ని నాశనం చేశావుట. సమాధానం చెప్పాలా? చెప్పాలనే కదా అడుగుతూ ఉంటా. అక్రమంగా సారా కొట్టు నడిపే ఒక గోండాని, రోడ్డు మీద జనాన్ని భయపెట్టే ఒక రౌడీని గారు కిష్టప్ప గారు అన్న మీకు నేను సమాధానం చెప్పాలా? ఏమిటో మరీ రెక్లెస్ గా మాట్లాడుతున్నావు? నీకు పోలీసులంటే భయం లేదా ఏమిటి? రౌడీలకు భయపడే పోలీసులకు నేనెందుకు భయపడాలి? వాయ్ వాయ్ ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఈ డిస్ట్రిక్ట్ కే స్ట్రిక్ట్ ఆఫీసర్ని. స్టిక్ చూడు ఎంత పొడవుందో. పెద్దవాళ్ళు ఎత్తారంటే బందర్లో తగులుతుంది దెబ్బ. అంత దూరం ఎందుకులేండి, ముందు ఈ పేటలో ఉన్న గూండాయిజం మీద రౌడీయిజం మీద లేపండి మీ స్టిక్. అప్పుడు ఒప్పుకుంటాను మీరు డిస్ట్రిక్ట్ కే స్ట్రిక్ట్ ఆఫీసర్ అని, మీ స్టిక్ చాలా పొడుగుదని. ఈ స్టిక్ ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ఎత్తాలో నాకు బాగా తెలుసు. చట్టం నీ చుట్టము కాదు, నే కాల్చిపారేసే చుట్ట కాదు. ఇంకెప్పుడు నీ చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేయకు. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యూ. గో. నా స్టిక్ ను గుర్తుంచుకో. సార్, ఏమిటా? అక్రమంగా సారా వ్యాపారం చేస్తూ ఎన్నో అన్యాయాలు చేస్తున్న కిష్టప్పకు సరైన బుద్ధి చెప్పి చట్టాన్ని మీరే చేశారు కదా, అతనికి ఎందుకు వార్నింగ్ ఇచ్చి పంపారు? నువ్వు ఈ కాకి బట్టలు వేసుకుని ఎన్నాళ్ళైందో? 2 నెలలు సార్. సర్వీసులో చేరిన కొత్తలో నేను కూడా ఇలాగే చిలక పలుకులు పలికాను. నువ్వు కూడా వచ్చే సంవత్సరం ఇదే రోజున ఈ చిలక పలుకులు పలకగలిగితే అప్పుడు నేను మాట్లాడిన ఇంకా నా స్టిక్ నీకు హ్యాండ్ ఓవర్ చేసి మరీ చక్కపోతాను. కూర్చో కూర్చో. ఎరా, నిన్ను పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళిన మాట నిజమేనా? నిజమే నాన్న. ఆయన గారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకే వెళ్ళాడు. కొంతకాలం పోతే కొడుకు కారణంగా మీరు జైలుకి వెళ్లాల్సి వచ్చేట్టుంది. అసలు ఏం చేసావురా? నేనేం చేయలేదు. ఏమీ చేయలేదా? నువ్వు రౌడీలతో పోటాడుతుంటే ఫోటో తీసి పేపర్లో వేశారా? ఇదిగో చూడు. దీన్ని సాక్ష్యంగా చూపించి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తారా? అందులో నా తప్పేం లేదు నాన్న. ఒరే, నా బిడ్డ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సంపాదించాడని నీ ఫోటో పేపర్లో పడి ఉంటే సంతోషించుండేవాడిరా. నా బిడ్డ దేశానికి ఏదో మేలు చేశాడని వార్త వచ్చుంటే ఈ తండ్రి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయేదిరా. కానీ నా బిడ్డ రౌడీలతోనూ గూండాలతోనూ రోడ్ల మీద పోట్లాడుతున్నాడన్న వార్త చదివి నలుగురు నా మొహానే ఉమ్మేస్తుంటే నేను మాట్లాడుతూనే ఉన్నాను, వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం గొడవ తెస్తాడు, ఏం కర్మ. హలో బ్రదర్, నువ్వు చేసిన ఘనకారం పేపర్లో చూశాను. కంగ్రాచులేషన్స్. నీకు ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు? ఒంటి కాలు మీద నడుస్తున్నా చట్టానికి ప్రతినిధి అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కేశవరావు గారి కూతుర్ని. వస్తాను. అల్లు అర్జున్, ఏమిటిలా వచ్చావు? ఎక్కడ మీ సెన్సేషనల్ సుభద్ర? బయట తీసిన ఫోటోలు లోపల డార్క్ రూమ్ లో కడుగుతుంది. లోపలికి రా రా. అర్జున్, ఏమిటి ఫోటో, ఏమిటి రాతలు? నీకు తెలుసు నాకు సెన్సేషన్ అంటే ఇష్టం. నేను చూసిన దాన్ని 10 మందికి తెలియజేయడం నా హాబీ. కావచ్చు, కానీ దీని మూలంగా ఈ రోజు నాకు మా నాన్నకి పెద్ద గొడవ జరిగింది. ఐఎమ్ సారీ అర్జున్. సరేగాని ఈ ఫోటోలకు నువ్వు వెరైటీ వ్యాఖ్యలు చెప్తే కొత్త టైప్ లో నీకోటి పెడతాను. స్వీటా హాటా? స్వీట్ గా మొదలై హాట్ గా ముగిసేది ముద్దు. స్వతంత్ర భారతదేశ పౌరుడు బ్రతుకు జీవితంలో ఇంకా బానిసే. ఆహా, బ్రహ్మాండం అర్జున్. మరి దీనికి తెలుగు గంగ వచ్చేదెప్పుడు, మా ఆర్తి తీర్చేదెప్పుడు? ఏం కొట్టావు గురు? 3 రాష్ట్రాలు తగులుతుంది ఈ దెబ్బ. మరి దీనికి భగవంతుడా, ఈ దేశంలో నిరుద్యోగ సమస్య తీరేదెప్పుడు? నా మనవడికి ఉద్యోగం వచ్చేదెప్పుడు? అబ్బా, డైరెక్ట్ గా సెంటర్ కి కొట్టేద్దబ్బా. మరి దీనికి కరెక్ట్ గా చెప్తే ఇక పెట్టేస్తాను. చెప్పనా? చెప్పు. కూడు లేదు గూడు లేదు, కనీసం గుడ్డైనా ఇస్తారా ఓ రాజకీయ నాయకులారా? వండర్ఫుల్. నిజం బ్రహ్మాండంగా చెప్పావు అర్జున్. వీళ్ళెవరు? ఎవరో లవర్స్ పార్క్ లో ముచ్చట్లాడుకుంటుంటే తీశాను. దీనికి నేను చెప్పే వాక్యం వింటే కొత్త టైప్ లో కింద పడతావు. చెప్పు. ఆ ఫోటోలో ఉన్నది నా చెల్లెలు. హలో సెన్సేషనల్ సుభద్ర, ఏదో కొత్త టైప్ లో ఇస్తానన్నావు, ఇలా పడిపోతే అలా? ఏ మేడం, నేనెవరో తెలుసా? తెలుసు. నీ చేతిలో లాఠీ ఉంటుందని తెలుసు, నీ నెత్తి మీద టోపీ ఉంటుందని తెలుసు. తెలిస్తే మాత్రం ఏమిటి చొరవ?
ఏ మీరంత ఫ్రీగా మరొక ఆడదానితో ఉండడం తప్పు కానప్పుడు నేనింత చొరవగా మీతో ఉండడం తప్ప? ఈ అమ్మాయి నా కాబోయే భార్య. అబ్బా దొరికిపోతే అందరూ ఇలాగంటారు. రండి. అర్జున్ నువ్వా? నీకు టెస్ట్ పెట్టాలని మేము ఆడిన నాటకం ఇది. మరి ఈ అమ్మాయి? ఆయన చెల్లెలికి నువ్వు ఎలాగో, నాకు ఆయన అలా. కళ్యాణి కళ్యాణి, నీ వుడ్బిని ఇప్పుడే టెస్ట్ చేసాం. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కమ్ ఆన్. ఏ కళ్యాణి. వాట్ మిస్టర్? కళ్యాణి సిగ్గుపడేలా వెళ్ళిపోతుంటే నువ్వేంటి మా మధ్య పుడకలాగా? అర్జున్, నేను నీకెంతో మేలు చేశాను. నువ్వు నాకేమిస్తావు? ఏం కావాలి? ఏదన్నా కొత్త టైప్ లేవు. ఛీ, ఇది కొత్త టైపా? ఉండి నేనిస్తాను. మొత్తం మీద మళ్ళీ మనం మన సారా ఇదేంద్రో మన సారా కొట్టుకి నాడంగులు భజన చేస్తున్నారేంటి? ఆడేం రాసి ఉందో చదువు. సాయిబాబా మందిరం. ఎప్పు పగిలిపోతురే. తిప్పలేంట్రా మూర్ఖుడా. ఈ కొబ్బరికాయ కొట్టి భుక్తిని ముక్తిని పొందు. ఏయ్, కొట్టో. ఇవాళ మా తమ్ముడు ఆసుపత్రి నుంచి ఆగమేఘాల మీద బయటకు వచ్చేస్తున్నాడు. ఏమంటే మీరే దగ్గరుండి మళ్ళీ ఆడు సారా కొట్టు ఓపెన్ చేసి సాయిబాబాకే పూజ చేసి మీరలు శాశ్వతముగా ముక్తి పొందు. పర్వాలేదు తిరగనివరా, వాళ్ళకి నా మీద ఉన్న అభిమానం అలాంటిది కాదు, సాయిబాబా మీద ఉన్న భక్తి భావం. అప్ప నీ పేరేంటి? గోఖలే. సాయిబాబా మందిరానికి ఏదైనా చందాలు ఇవ్వండి. వరదాచారి అయ్యా, ఆ నిధిలోంచి ఇచ్చేస్తున్నా. 1000. థ్యాంక్స్ అండి. సాయిబాబాకే పూజ చేసి మీరలు శాశ్వతముగా ముక్తి పొందుడి. బాగుండవా చిన్నోడా? ఏంద్ర బాగుండేది నా కట్టె. అర్జున్ గారితో కలిసి వీళ్ళందరూ మన సారా కొట్టు మూసాడు సాయిబాబా మందిరం కట్టిస్తా ఉంటే ఈయన గారు సందా ఇవ్వటం, పక్కనుండు సప్పట్లు కొట్టం. మన సారా కొట్టు మూసేసి సాయి మందిరం కడుతున్నాడా? కట్టడమే కాదండి, డెప్పలు పగలగొట్టే నా చేత కొబ్బరి సిప్పు కూడా కొట్టించాడు. అరే రే 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 రే. తొండ ముదిరితే ఓసలు వెళ్ళవద్దని విన్నాను కానీ సారా కొట్టు ముదిరితే సాయిబాబా కూడా వద్దని ఇప్పుడే విన్నా. అసలినవలసిన విషయం వేరే ఉందప్పలారా. ఒక కుర్రాడికి సారా కొట్టుండే స్థానంలో సాయి మందిరం కట్టించాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఆడనికి ఎవడో బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటాడు. ఇంకెవడో కాదప్ప, ఆ రంగనాయకులు గాడే. అవునో కాదో నేను కాపు కాసి తెలుసుకొస్తాను జీ. కాపు గాడివే కాదు, వీలైతే కాటేసిరా. జీ ఏమిటి చించురామయ్య, నువ్వు చెప్పేది నిజమా? నిజం సార్, మన పార్టీ జెండా మీద ఒట్టు. ఇతనెవరో భారతంలో అర్జునుడిలా ఉన్నాడే. ఒక అర్జునుడేమిటి సార్, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు కూడా అతగాడే. నిన్నటి దాకా జనంతో కిటకిటలాడిపోయే సారా కొట్టిని టకటక మూయించేశాడు. అంతటితో ఊరుకున్నాడా? లేదండి, ఆ స్థలాన్ని ప్రక్షాళన చేయించి అక్కడ సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించాడు. అంతటితో తృప్తి పడ్డాడా? లేదండి, ఏ వీధిలో ఏ ఉంగరాలకిష్టప్ప అండతో ఆ బెనర్జీ గారు అత్యధిక మెజారిటీ ఓట్లు సంపాదించి అధికార పీఠం ఎక్కారో ఆ పీఠం కాళ్ళు విరగొట్టాడు. ఈనాటి యువతరాన్ని చూస్తూ ఉంటే ప్రధానంగా వాళ్ళలో ఆవేశం కనిపిస్తుందే తప్ప ఆ ఆవేశానికి పరమార్థం ఏమిటో వాళ్ళకి అర్థం కావడం లేదు. అలాంటి వాళ్ళ ఆవేశాన్ని సక్రమమైన పందాలో ఉపయోగించగలిగినప్పుడే దేశానికి మేలు జరుగుతుంది చించురామయ్య. నేను ఒకసారి అతన్ని కలవాలి. అలాగే సార్, ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. అంజయ్ అర్జున్, ఏమిటి? పెళ్లి చేసుకుంటే కొందరికి సుడి తిరుగుతుందంట. నన్ను పెళ్లి చేసుకోరాదు? యూ సిల్లీ, కమ్ ఆన్. చూడబ్బాయ్, ఏమిటి? టీ కొట్టించమంటారా, కాఫీ కొట్టించమంటారా, సోడా కొట్టించమంటారా, ఏం కొట్టించమంటారా? అదేం వద్దు గాని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కొట్టించు. అయ్యి బాబు, అది మా కొట్టం లేదు. ఊరి పిచ్చోడా, నేనేమన్నా పోలీసు అనుకుంటున్నావుటయ్యా ఇన్ఫర్మేషన్ కానీ కంగారు పట్టడానికి? అదేం కాదు గాని ఈ పేటలో అర్జున్ అనే కుర్రాడు ఉండాలి. ఎక్కడుంటాడు? అర్జున అడుగో వస్తున్నాడు, అతనే అర్జున్. బాబు అర్జున్, ఎవరు మీరు? నా పేరు చెంచురామయ్య. నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చానయ్యా. చెప్పండి. నీ గుణగణాలు, నీ నీతి నిజాయితీలు, నీ ధైర్య సాహసాలు విని రంగనాయకులు గారు నిన్ను తీసుకురమ్మన్నారు. రంగనాయకులా? ఎవరు? ఊరి పిచ్చోడా, ఎవరి పేరు చెబితే పేదవాళ్ళ కడుపులు ఆనందినకుండానే నిండిపోతాయో, ఎవరి పేరు వింటే మంచి వాళ్ళ కళ్ళు ఆనంద భాష్పాలతో పొంగిపోతాయో ఆ రంగనాయకులు గారు. పరిచయం చేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, రా. అక్కర్లేదు, నా ప్రయత్నాలు నేనే చేసుకుంటాను. అంటే
మనం అనుమానించినట్టు ఆ అర్జున్ గాడు రంగనాయకుల మనిషి అన్నమాట. అవునండి, ఆ చెంచురామయ్య గాడు చుంచులాగా అర్జున్ గాడి చెవిలో ఏదో ఊదెళ్ళాడు కూడానండి. అలాగా? సార్ పోస్ట్ రండి, టిఫిన్ తిందరు గాని. అబ్బాయి తిన్నాడా? తింటాలేండి, ముందు మీరు కానివ్వండి. ఏమిట్రా అది? ఏమై ఉంటుంది? ఇంటర్వ్యూకి రమ్మని కబురు అయి ఉంటుంది, 100 రూపాయలు ఖర్చు. లేదు పిన్ని, డైనోరా కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. ఏమిటేమిటి ఉద్యోగం వచ్చిందా? మా నాయనే, మా బాబే, ఎంత శుభార్త చెప్పావు నాయన. ఏమండి, పొద్దున్న ఎడం కన్న తిరిగిందని చెప్పానా? ఎంత శుభార్త విన్నాం. మీకేం తొందర, కష్టపడి అబ్బాయి ఉద్యోగం చేయాలి. చూడాయన, నీకోసం జీడిపప్పులన్నీ వేసి చేశా, తిన్నాయన. ఏమే అలా నిలబడ్డా? వెళ్ళి అన్నయ్య బట్టలు ఇస్త్రీ చేయి పో. మజ్జిగ తెమ్మంటావా అయ్యా? గోఖలే, ఎన్నాళ్ళుగానో చెప్తున్నానయ్యా, ఇది పొడి దగ్గు కాదు టీబీ అని. కానీ నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, ప్రాణాలు మీదకి తెచ్చుకుంది. ఖరీదైన మందులు వాడకపోతే మనిషి బ్రతికే అవకాశం లేదు. వస్తాను. అర్జున్, బాధపడకరా. అమ్మ కడుపులోంచి పుడుతూనే నేను నవ్వుతూ పుట్టానట్రా. అందుకే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నాకు బాధ అనిపించదు. అన్నట్టు నీ ఇంటర్వ్యూ ఏమైంది? నీ ఇంటర్వ్యూ సంగతి అడగడానికి వచ్చాను. ఉద్యోగం ఇవ్వలేదు, కానీ ఆ టీవీ కంపెనీ వాళ్ళు నాకు వెయిటింగ్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. టీవీ కంపెనీ వాళ్ళ? దానికన్నా ఇంటర్వ్యూకి వెళ్ళింది? అవునరా, ఆశపడ్డ ఉద్యోగాన్ని అదృష్టవంతుడు ఎవడో కొట్టుకుపోయాడు. సెలెక్ట్ అయిన మనిషి ఉద్యోగంలో చేరకపోతే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న నీకు ఆ ఉద్యోగం రావచ్చుగా. ఈ రోజుల్లో ఉద్యోగం వస్తే ఎవడరా వదులుకునేది? ఏమో, కన్నీళ్లు పెట్టించే ఆ భగవంతుడు వరాలు కూడా ఇస్తాడ్రా. మీ నాయనమ్మ జబ్బు నయం కావడం కోసమైనా నీకు ఆ ఉద్యోగం వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళరా ప్లీజ్, వెళ్ళు. నాయనమ్మని నేను చూసుకుంటానుగా, వెళ్ళు. సరే, నీ ఇష్టం రా. A friend in need is a friend indeed. ఎనీహౌ, నువ్వు చాలా అదృష్టవంతుడవయ్యా. జాయిన్ కావలసిన అతను జాయిన్ కాలేదు కాబట్టి నీకు ఈ ఉద్యోగం వచ్చింది. థ్యాంక్ యూ సార్. దేవుడిలాగా నాకు ఈ ఉపకారం చేసిన అతని పేరు చెప్తారా? రోజు పూజించుకుంటాను. అతని పేరు అర్జున్. మీకే కలర్ కావాలి సార్? నా ఫ్రెండ్కి ఎరుపు అంటే ఇష్టం. రెడ్ స్కార్ఫ్ ఉంటే ఇవ్వండి. ఇదే, ఇదిగోండి. కృష్ణప్ప, అటు చూడు, ఆడే కదా అర్జున్ గారి కుడి భుజం. అవునరా, మన సారా కొట్టు మూయించేసి మన దగ్గర సందా వసూలు చేసిన వాళ్ళు ఆడు ఉన్నాడు. నేసేద్దాం. అదేందిరా, అర్జున్ గారిని వదిలేసి ఈయన్ని చంపడం దేనికి? ఒకటి సత్యగానాడు భయపడరా. ఇవాళ ఈడితో మొదలైన మన అత్యాకాండ అర్జున్ గారి సావుతో అంతం అవుతుంది. ఏసేయండిరా. పోలీసులు వస్తున్నారు. గోఖలే, 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 నా మూలంగా నీ జీవితం బలైపోయిందిరా. నా మీద పగతో వాళ్ళు నీ ప్రాణాలు తీశారు. కన్నీళ్లు పెట్టకు మై డియర్ ఫ్రెండ్. నువ్వు నా కోసం నీ ఉద్యోగాన్ని త్యాగం చేశావు. కృతజ్ఞత తీర్చుకునే అవకాశం నాదేమో అనుకున్నాను, కానీ చనిపోయే ముందు నిన్ను చూపించి భగవంతుడు నాకు మేలు చేశాడు రా. అర్జున్,
ఇదిగో ఈ కానుక మన స్నేహానికి గుర్తుగా మిగులుతుంది. గోఖలే, నాయనా, అయ్యా, ఓకే శేఖర్, ఘోరం జరిగిపోయింది. పట్ట పగలు నడి బజార్లో నా స్నేహితుడిని నిలువునా నరికేశారు. గోఖలే సంగతేగా నువ్వు చెప్పేది? ఆ, రా అటు చూడు. హత్య జరిగిన ప్రదేశంలో పారిపోతున్న వాళ్ళని అనుమానంతో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. అలాగా? నా ప్రాణ స్నేహితుడిని నాకు దూరం చేసిన వేళని ఆగు. కోర్టులో ఈ దుర్మార్గులకు శిక్ష పడాలి అనుకుంటే ఈ హత్యను కళ్ళారా చూసిన వాళ్ళ చేత సాక్ష్యం చెప్పించు. ఆ తర్వాత విషయం నేను చూసుకుంటాను. నడి రోడ్డులో జరిగిన ఈ హత్యను అందరూ కళ్ళారా చూశారు. సాక్షుల్ని ఇప్పుడే తీసుకొస్తాను. చూడండి, నిన్నటి వరకు మన పేటలో నవ్వుతూ తిరిగిన గోఖలేని, మనలో ఒకటిగా ఉన్న గోఖలేని ఇక్కడే నడి రోడ్డు మీద ఘోరంగా అతిహేయంగా హత్య చేశారు. ఈ దారుణం చేసిన దుర్మార్గులు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్లకు శిక్ష పడాలంటే కళ్ళారా చూసిన మీ సాక్ష్యం చట్టానికి కావాలి. రండి, న్యాయాన్ని రక్షించుకుందాం. మన కట్టుబాట్లు మనమే గౌరవించుకుందాం. రండి. మాస్టర్, రమణజ మాస్టారు, ఈ హత్య మీ ఇంటి ముందే జరిగింది. అందరూ చూస్తుండగా జరిగింది. మీ కళ్ళతో చూసిన నిజాన్ని నిర్భయంగా చెప్పండి. హత్య జరిగినప్పుడు నేను స్కూల్లో పాఠం చెబుతున్నాను బాబు. పాఠం చెప్తున్నారా మాస్టారు? సుమతి శతకం, వేమన శతకం చెప్పిన మీరు అబద్ధం ఆడుతున్నారా? ఆ రోజు ఆదివారం మాస్టారు. అయ్యా జడ్జి గారు, న్యాయం ధర్మం రెండు కళ్ళుగా బ్రతికే మీరేనా చెప్పండి. ఈ హత్య ఎవరు చేశారో చెప్పి న్యాయాన్ని బ్రతికించండి. నేను సాక్ష్యాన్ని వినేవాడినే కానీ చెప్పేవాడిని కాదు బాబు. రాములమ్మ, నువ్వైనా నిజం చెప్పు. చనిపోయిన గోఖలే నీ కడుపునే పుట్టాడు అనుకుని సాక్ష్యం చెప్పు. పోయినవాడు ఎలాగో పోయాడు. ఇప్పుడు ఎందుకయ్యా సాక్ష్యాలు రాయబారాలను? అవునయ్యా, వాడికి భూమి మీద నూకలు చెల్లిపోయి చచ్చిపోయినాడు. కావాలంటే తలో రూపాయి చందా వేసుకుని సమాధి కట్టిస్తాం, అంతేగాని సాక్ష్యం ఒరేయ్ నాయనా, సాక్ష్యానికి రమ్మని ప్రాధాయపడే ఆ రెండు చేతుల పిడికిళ్ళు బిగింతరా? అవునరా, కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుందన్న ధైర్యమే ఆ పాపాత్ముల చేత ఈ పాప పరిచయం ఇచ్చింది. రేయ్, ఇదిగో ఈ కర్ర ఎన్నాళ్ళు ఈ ముసల్దానికి చేయూతగా ఉంది. దీన్ని ఒంటి కాలు మీద నడుస్తున్న ధర్మానికి రెండో పాదం చెయ్యరా, రెండో పాదం చెయ్యి. నా మనవండి చంపిన కిరాతకుల తలలు ముక్కలు ముక్కలు చెయ్యరా. సుభద్ర, నీకు సెన్సేషనల్ న్యూస్ అంటే ఇష్టం కదూ? ఇప్పుడు ఫోటో తీ. న్యాయానికి కొమ్ము కాస్తే వాడికి సంకెళ్ళు పడతాయని 10 మందికి తెలుస్తుంది. ఇప్పుడు తీస్తావా ఫోటో?
ప్రతి ఘటనకు ప్రతిఫలం కటకటాల మిస్టర్ సర్కిల్. షటప్! ఈ డిస్ట్రిక్ట్ కే స్టిక్ ఆఫీసర్ వా నన్ను ఎగతాళి చేశావు. దమ్ములుంటే ఈ పేటలోని రౌడీలందరి మీద స్టిక్ ఎత్తమని నన్ను గేలి చేశావు. అందుకే ఎత్తి నీరెత్తినే పెట్టాను స్టిక్. ఏమో శేఖరం, వాళ్ళందరి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న ఫైల్ పుటప్ చేయవే. చేస్తాను సార్. ఈ పేటనే అల్లకల్లోలం చేసిన గుండాకి గుణపాఠం చెప్పారంటగా, నా శుభాకాంక్షలు. ఏమిటోటా, ఎందుకుటా ఇవన్నీ? అలాంటి పెద్ద మనిషి మీద రౌడీజం చేసిన కుర్రోణ్ణి బొక్కలో పెట్టినందుకు ఈ బొక్కే. మీరు పెద్ద మనుషులు, నేను రౌడీనా? ఎస్, కటకటాల వెనకున్న నువ్వు రౌడీవి, బయటున్న వీళ్ళు పెద్ద మనుషులు కాక ఇంకేమవుతారో? మిస్టర్, నువ్వు అన్నమే తింటున్నావా? వాట్ డు యు మీన్? అవినీతిని తింటున్నావు, అధర్మాన్ని తాగుతున్నావు, అన్యాయాన్ని పీలుస్తున్నావు, అవునా? డోంట్ టాక్ రబిష్. ఎక్కువగా వాగావంటే ఇంట్రాగేషన్ సెల్లో పడేసి కాళ్ళు చేతులు విచ్చేస్తాను, రౌడీ రాస్కెల్. రౌడీ, గూండా పెద్ద మనుషులు. అధర్మాన్ని అన్యాయాన్ని కొమ్ము కాస్తున్న వాళ్ళు పెద్ద మనుషులు. న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టాలని చూస్తున్న నేను రౌడీని, గూండాని. అవునా ఈ డిస్ట్రిక్ట్ కే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ మిస్టర్ కేశవరావు? ఓయ్ పిల్ల రౌడీ, ఈ పెద్ద రౌడీ చెప్పే మాటిను. నువ్వు ఇట్టాగే కోర్టులో నిలబడి ఎగిరెగిరి పడ్డావనుకో, జడ్జి గారు 7 ఏళ్ళు శిక్షేస్తాడు. తప్పు ఒప్పుకుని తొందరగా బయటకు వచ్చే మంచి మందు పత్తి ఇస్తా. నీ బాబు వచ్చి బెయిలిస్తాడనుకుంటున్నావేమో. రంగు డబ్బాలమ్మే కొట్టు ఉండ రాడి దగ్గరే ఉండదు డబ్బు. మా పెద్దోడి చెప్పింది నా మొత్తం వెళ్తాం సర్కిల్. ఏంటి చూస్తున్నావయ్యా, నల్ల కళ్ళజోడుతో తెల్ల వేసుకుని స్టేషన్కి వచ్చావు. బెనర్జీ గారి చెంచాలిద్దరూ ఎలా ఉన్నారో చూద్దాం. శాంతించండి బాబు, శాంతించండి. చెంచురామయ్య, వాళ్ళది హింసావాదం, మనది అహింసావాదం. వాళ్ళతో మనకెందుకు? పద పద. అర్జున్, వీరే రంగనాయకులు గారు నీకు బెయిలిచ్చి విడిపించి తీసుకువెళ్ళడానికి వచ్చారు. అవును బాబు, నీకు జరిగిన అన్యాయం తెలిసి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇవాళ ఆదివారం, రేపు నా మనిషిని కోర్టుకు పంపి నీకు బెయిల్ ఇప్పిస్తాను. ఊరుకో కళ్యాణి. అన్నయ్య అంటే అసలే మా అమ్మకు చులకన. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడని తెలిస్తే ఇంట్లో కూడా రానివ్వదు. అన్నయ్యకి శిక్ష పడితే నాన్నగారు నేను. కళ్యాణి, ఇది చాలా చిన్న కేసు. పైగా ఎఫ్ఐఆర్ రాసింది నేనే. మీ అన్నయ్య రిలీజ్ అవుతాడు, నేను చెప్తున్నాగా. థ్యాంక్ యూ. బాధపడు. ఓహో, రంగనాయకులు గారే జామీన్ ఇచ్చేశారన్నమాట. హరి పిచ్చోడా. రాజమండ్రిలో ఎట్టారంటే రంపచోడవరంలో తగులుతుంది దెబ్బ. అది కాదయ్యా. అండి. సరేనండి. బెనర్జీ గారు అర్జున్ని జైల్లో పెట్టించినప్పుడు రంగనాయకులు గారు అర్జున్కి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకువెళ్ళక తప్పదు కదా. ఓకే ఓకే కానిస్టేబుల్స్, అర్జున్ రిలీజ్ చేయండి. ఆగు, మమ్మల్ని ఇంకా ఏ వల్ల పెడదామని వచ్చావు నాయన? ఆనాడే చెప్పాను, ఒక్కసారి పోలీస్ స్టేషన్ అడుగు పెట్టిన వాడిని ఇంట్లోకి రాలిస్తే ఇంటిలో పాత్ర వీధి పాలు చేస్తాడని. నా మాట ఏనాడు విన్నారు కనుక? ఇదిగో అబ్బాయి, మేము నిర్ణయానికి వచ్చాం. మాట్లాడరేమండి, ఇంట్లోంచి పొమ్మనండి. అన్నీ నాతోనే చెప్పించాలా? చూడు బాబు, మా ముత్తాత మా తాతని ఇంట్లోంచి వెళ్ళగొట్టలేదు. మా తాత మా నాన్నని ఇల్లు విడిచి పొమ్మలేదు. మా నాన్న నన్ను ఎప్పుడూ గుమ్మం తొక్కొద్దని శాసించలేదు. కానీ ఈ తండ్రి కన్న బిడ్డనే ఈ రోజు ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడంటే దానికి జవాబుదారీ నువ్వే అని నీ మనస్సాక్షి అంగీకరిస్తే ఈ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపో. అర్ధరాత్రి ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు బాబు? కన్న వాళ్ళ రుణానుబంధాలని తెంచేసుకున్నాను సార్. ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నావు? జీవితం ఎటు తీసుకువెళితే ఈ నిరుద్యోగ అటే వెళ్తాడు. అవినీతిని చూపుడు వేలుతో ప్రశ్నించిన నీ నోటి వెంట ఇలాంటి పిరికి మాటలు వింటానని నేను ఊహించలేదు. జీవితంలో ఏవి లేవని నీవు నిరాశ చెందావో అవన్నీ నీకు నేను సమకూరుస్తాను. నాతో చేయగలుపుతావా? దేనికి? కృష్ణుడి మాట అర్జునుడు ఎందుకు విన్నాడో అందుకు, దశరథుని ఆజ్ఞను రాముడు ఎందుకు శిరసావహించాడో అందుకు. అంటే
ధర్మ సంస్థాపన జరగాలన్న మీ ఉద్దేశం? అవును. ఈ ఏరియాలో కంసుణ్ణి, రావణాసురుణ్ణి, దుర్యోధనుణ్ణి మించిన దుర్మార్గుడున్నాడు. ఎవరు? నీ ప్రాణ స్నేహితుడు గోఖలే ప్రాణాలు తీసిన పాపాత్ముడు బెనర్జీ. అతని అండతో నడుస్తున్న ఒక్క సారాకుట్ను మాత్రమే నువ్వు మోయించావు. అతను చీకటి ప్రపంచానికి, సంఘ విద్రోహ శక్తులకు ఎన్నిక లేని ఏలిక. ఇప్పుడు అర్థమైందా బాబు ఎందుకు నీ సహాయాన్ని అర్థించాను? అర్థమైంది సార్. వాడి నిజ స్వరూపం తెలియని ఏ పేట ప్రజలు వాడిని దేవుళ్లా కొలుస్తున్నారో, ఓట్లు వేసి నాయకుడిని చేస్తున్నారో, అదే ప్రజలు వాడు రాక్షసుడని రాళ్లతో తరిమి కొట్టేలా చేస్తాను. ఈ దేశ నిరుద్యోగ పౌరుడిగా ఈ ఉద్యోగంలో నన్ను నేనే నియమించుకుంటున్నాను. శభాష్. మధుబాబు వెళ్దాం. రామయ్య బాబు రా, ఫ్లాట్ ప్రవేశం చెయ్యి. ఈ రోజు నుంచి ఈ సామ్రాజ్యం నీది, అద్దెమక్కర్లేదు, ఫ్రీ. ఇంతిల్లా? ఓరి పిచ్చోడా, నువ్వు శుభ్రంగా ఉండాలే కాని రంగనాయకులు గారు నిన్ను మహారాజును చేసి మహల్లో కూర్చోబెట్టరు. ఓరి పిచ్చోడా, నా మనవడు గుణమే మహారాజు గుణం. ఆడికి ఇంకా ఏరే ఆస్తులు ఎందుకు? బాగా చెప్పారు. ఓల్డ్ జనరేషన్ తట్టుకోవడం కష్టం. కళ్ళు తెరిసి చూడరా, చెవులుంటే ఇనుకోరా, జూదవాడి సెడిపోకు, సారాకి బానిస కాకు. ఓరి బక్కోడా, 20 years బ్యాక్ నేను సారా సీసా ఎత్తినప్పటి నుంచి నువ్వు ఈ పాట పాడతానే ఉన్నావు. నేను మానేనా? మానలేదు బాబు. 20 years ఫ్రంట్ నేను బ్యాకెట్ ఆట ఆడుతున్నప్పటి నుంచి నువ్వు ఉపదేశాలు చేస్తానే ఉన్నావు. నే విన్నానా? వినలేదు బాబు. కానీ ఏనాటికైనా మారకపోతారా అన్నది నా ఆశ. ఆడవాడరా భర్తృహరి ఆడు సుభాషితాలు చెప్పాడంటే ఈ చెవితో ఇని ఈ చెవితో వదిలెట్టేశాం. ఇనరా సుమతి అన్న నీతి వినబడనట్టే ఊరుకున్నాం. ఇనర ఏమా అని గోచి పెట్టుకొని వేమన్న చెప్పాడని మా మాస్టారు చెబితే పేచి పెట్టుకొని చదువులు ఎగ్గొట్టాం, కానీ నీతులు మాత్రం ఏం లేదు. రే అట్లాంటిది నువ్వు 00 మగంగాడివి. నువ్వు చెప్తే ఇంత మాత్రం క్లోజింగ్ నెంబర్ గంట కొట్టారు, రండి రండి. క్లోజింగ్ నెంబర్ గంట కొట్టేస్తా, రండి. చూసావా బాబు, చూసావా? నువ్వెంత చెప్పినా వినకుండా బ్యాకెట్ కంటే వినపడగానే ఎలా పరిగెడుతున్నారో. ఇలా బతుకులు కాటికెళ్తేనే గాని మారవు బాబు. ఆ పక్కపేటలో సారా కొట్టు ముయించినట్టే ఈ బ్యాకెట్ కంపెనీ కూడా ముయించావంటే నీ పేరు చెప్పుకొని దీపం పెట్టుకుంటాం బాబు. ఆగండి ఆగండి, చెబుతా ఆగండి. ఒరే మల్లేషు జీ, జనం క్లోజింగ్ నెంబర్ అడుగుతున్నారు. మొక్క తీయమనరా, క్లోజింగ్ నెంబర్ చెబుదాం. నీ క్లోజింగ్ నంబర్ నేను చెప్తాను రా. ఇది మా చిన్నోడు సారా కొట్టనుకున్నావా? సింధులు వేసుకుంటా వచ్చావు. నేనెవరినో తెలుసా? తెలుసు. ఉంగరాల రామప్పవి. కొట్టానంటే గింగిరాలు తిరిగి బొంగరంలా పడతావు.
చూడండి, రెక్కల ముక్కలు చేసుకుని మీరు సంపాదించిన ఈ డబ్బంతా ఈ రామప్ప మోసం చేసి మీ దగ్గర నుంచే బ్రాకెట్ పేరుతో దోచుకుంటున్నాడు. మళ్ళీ మీ జీవితాలు ఈ రాక్షసుడి చేతుల్లో బలైపోకుండా చూసుకోండి. చూడు పెద్దాయన, ఇది మీ డబ్బు, మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బు. ఈ డబ్బుతో మీ పేటలో ఒక స్కూల్ కట్టించండి. దుర్వినియోగం కాబట్టి ఈ డబ్బుని సద్వినియోగం చేయండి. స్వరూపురాణి, నిన్ను మాత్రం మిగిల్చలేడు నాకు. ఆయన ఏమీ చేయలేక నిన్ను తోసేస్తున్నాను లోపలికి. పెద్దోడు చిన్నోడా, ఛీ, ఈ ఉంగరాల కిష్టప్ప అన్నమయ్యుండి ఉంగరం తీసుకో. ఉడతా పిచ్చి పెడుతా రాయుడిని పేకమాకండి రే. ఇప్పుడు సరిపోయింది లేవులు. 7 రోజుల్లో 7 మరణాల్లో. నమస్కారం సార్. నమస్తే అర్జున్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. అన్యాయం మీద నువ్వు చేసిన దాడి దుర్మార్గుల గుండెల్లో దడ పుట్టించింది. పేద ప్రజలకు సహాయం చేసి వాళ్ళ మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నావు. ఈ అర్జున్ ఒక్క ఘోషయాత్ర గెలుపుతోనే సంతోషపడాడు సార్. కురుక్షేత్రంలో నెగ్గితేనే ఆనందపడతాడు. నిజమే బాబు, కానీ ఇలా ఒంటరిగా ఇంకెప్పుడు ఆ దుర్మార్గులతో తలపడకు. వాళ్ళు ధర్మయుద్ధం చేసే మనుషులు కారు. వెనుకపాటుగా ప్రాణాలు తీస్తారు. నా ప్రాణం కంటే నీతి గొప్పది. నీతిని కోరుకునేది జాతి. ఆ జాతి కోసం ఏమైనా చేస్తాను. చాలు బాబు, నీలాంటి యువకుడు ఊరుకొక్కడుంటే ఈ దేశమే బాగుపడుతుంది. నా జీవితాన్ని ఈ దేశానికి అంకితం చేస్తాను సార్. ఏమిటి నాయనా, కళ్యాణి ఇక్కడికి వచ్చిందా? అవునరా అయ్యా, కన్న తల్లే దాని బతుకులో నిప్పులు పోస్తుందని, దానికి ఇష్టం లేని సంబంధం కాయపరుస్తోందని నీతో చెప్పటానికి వచ్చిందిరా. అయ్యా, నువ్వు వెళ్ళి ఎట్టయినా సరే ఆ నిశ్చితాంబూలాలు జరగకుండా చూడరా. వెళ్తాను నాయనమ్మా. పౌరుషాన్ని పెద్దరికానికి తాకట్టు పెట్టిన ఈ కొడుకు విశ్వరూపాన్ని పిన్ని ఈ రోజే చూస్తుంది. అర్జున్, శేఖర్, నీకు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుందా? కానీ మీ అమ్మ సంగతి వదిలే. నా చెల్లెల్ని తీసుకొస్తే తాళి కట్టగల ఆత్మస్థైర్యం నీలో ఉందా? ఉంది. ఓకే, వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఉండు. నా చెల్లెల్ని తీసుకొస్తాను. కళ్యాణి, అన్నయ్య రామ్మా. ఆగు. ఏమిటయ్యా, ఏమిటి దౌర్జన్యం? నా చెల్లెలకి ఇష్టం లేని పెళ్లి జరగటానికి వీల్లేదు. అది నా కూతురు, నా ఇష్టం. అన్నగా నా చెల్లెలు ఇష్టపడిన వాడితోనే పెళ్లి జరిపిస్తాను. ఆగు. పిన్ని, నా ఇంట్లో నన్ను గూండాని చేయొద్దు. అయ్యో, నా కూతురు తీసుకుపోతున్నాడు. ఏమండి, చూస్తూ ఊరుకుంటారే? మాట్లాడరేమండి? అయ్యో, నా కొంప ముంచాడు. నేనేమని సమాధానం చెప్పను? వరాలు ఇచ్చాడు ఏమిటయ్యా, మనం అనుకున్నవన్నీ అలా తలకిందులు చేసేస్తున్నాడు. అది సరేనండి, రోజు రోజుకి ఆడి పేరు పెరిగిపోతాంది. లేడీస్ లో సింపతి పెరుగుతుంది, మాసులో క్రేజ్ వచ్చేస్తాను. పైగా ఎలసలు కూడా దగ్గరికి వచ్చేస్తాయి. ఏమప్పా, వాడు పోటీ చేస్తాడంటావా? నిలబడితే మాత్రం మీకు డిపాజిట్లు పోవడం ఖాయం. నన్ను దింపాలి అనుకునే వాడిని చంపాలి అనుకోవడమే నా తీరి. ఆ మల్లేష్ గారిని పంపు, కాల్చి చంపి.
ఏమిటాయ్ ఏమిటుట నా టేబుల్ మీద పడేసావేమిటి ఎందుకుట ఎందుకంటే వాడు నన్ను చంపబోయాడుట, నేను వాడు వెంట పడ్డానుట, వాడు దొరికిపోయాడుట, ఇక్కడికి నేను తీసుకొచ్చానుట. అందుకు సాక్ష్యం ఎవరుట? రోడ్డు మీద పబ్లిక్ అందరున్నట. అదిగో సాక్ష్యం చెప్పడానికి అందరు రెడీగా ఉన్నారు. అవును, మేము కళ్ళలో చూసాం. సాక్ష్యం చెప్పడానికి మేమెంతో సిద్ధంగా ఉన్నాం. అవును. ఓహో, మొత్తం పబ్లిక్ అంతా చూసారా? మరి అయితే ఆలస్యం దేనికి? తోసేయండి కరకటాల వెనక్కి తోసేయండి. రే అర్జున్, నా పవర్ ఏమిటో తెలియక నన్ను కటకటాల వెనక పెట్టించావు బే. నువ్వు ఇంటికెళ్ళి మంచినీళ్లు తాగే లోపల నేను విడుదలై ఇంటికెళ్ళి బిర్యానీ తింటాను బే. Shut up. ఇష్టం వచ్చినట్టు వాక్కో. ఈ డిస్ట్రిక్ట్ కే స్ట్రిక్ట్ ఆఫీసర్ని. స్టిక్ ఎంత పొడవు ఉందో చూసావా? తిరుపతిలో ఎత్తానంటే తాడేపల్లి గూడెంలో తగులుతుంది దెబ్బ. యు ప్లీజ్ గో ప్లీజ్. సారీ మల్లేష్ గారు, మండిపడకండి. ఇప్పుడే బెనర్జీ గారితో మాట్లాడి మీరు విడుదలయ్యేలా చూస్తాను. బిర్యానీ లోపలికే పంపుతా. అర్జున్, నీకేం జరగలేదు కదా? ఏమిటి సార్? అదే బాబు, నీ మీద దాడి జరిగిందని తెలిసింది. నిన్ను చూసేంత వరకు నా మనసులో లేదు. మధ్య బాణాలు సంధించగలడు సార్ మీ అర్జున్. నా మీద దొంగ దెబ్బ తీయాలనుకోవడం వాళ్ళ వెర్రితనం. ఆత్మవిశ్వాసం మంచిదే బాబు, అదే యువతరానికి కావాల్సింది కూడా. కానీ జీవితం వైకుంఠపాళిగా మార్చుకున్నప్పుడు ఎక్కే నిచ్చెనల కన్నా పొంచి ఉన్న పాముల గురించే జాగ్రత్త పడాలి. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు సార్. నాకేం జరగలేదుగా. అర్జున్, నేను నీకు బంధువుని కాకపోవచ్చు, కానీ నువ్వు నాకు ఆత్మబంధువి. నాకు దూరం అయిపోయిన నా కొడుకుని అనుక్షణం నీలోనే చూసుకుంటున్నానయ్యా. సార్, అవును బాబు, నా కొడుకు రవి సరిగ్గా నీలాగే ఉండేవాడు. వాణ్ణి నా ఆశయాలకు అనుగుణంగా దేశం గర్వపడే వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకున్నాను. కానీ నా మీద పగతో కూండాలు వాడి ప్రాణం తీశారు. సార్, అందుకే అర్జున్, వాడు పూర్తి చేయని కార్యక్రమాల్ని నీతో కొనసాగించాలనుకుంటున్నాను. అన్యాయాలను ఎదిరించి ధర్మ సంస్థాపనకు నడుం కట్టిన అభినవార్జునుడిగా నిన్ను తీర్చిదిద్దాలన్నదే నా తపన, తాపత్రయం. మీ కలలు నేను నిజం చేస్తాను సార్. బాబు, సార్, చెంచురామయ్య, అబ్బాయి కారు తాళాలి. అలాగే సార్. అర్జున్, తన కొడుకులాగే నిన్ను కూడా పోగొట్టుకోవడం ఇష్టం లేదు ఆ పిచ్చి మహారాజుకి. నువ్వు ఒంటరిగా వీధుల్లో తిరగటం ఆయనకి ఇష్టం లేక నీ ఆత్మరక్షణ కోసం ఒక కారు ఏర్పాటు చేశారు. ఇవిగో తాళాలు. కారా? నాకెందుకండి? ఓరి పిచ్చోడా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఆ భయంతోనే మనుషులు తిథి వారం నక్షత్రం పాటిస్తూ ఉంటారు. కారు తాళాలు తీసుకో. ఏమిటి బండి అడ్డగా పెట్టావు? నా గుండెలో దాచుకున్న గుట్టు బయట పెట్టాలని. చెల్లెలు పెళ్లి చేశావు, మరి మన సంగతి ఏమిటి? మనం కూడా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్దాం. ఈ సంగతి ఈ రోజు అటు ఇటు తేల్చాల్సిందే. తేల్చకపోతే నీ పని జింగి చక్కాయే. జింగి చక్క అంటే ఏమిటి? ఏమిటా? చూడమ్మా, నీ కాపురం చూసి సంతోషిద్దామని వచ్చాను. నా కష్టాలు చెప్పి నిన్ను కన్నీళ్లు పెట్టిస్తున్నాను. వస్తానమ్మా. మా కళ్యాణి. అరే అన్నయ్య, ఇప్పుడే నాన్నగారు ఎదురొచ్చారు. చూశాను. మాట్లాడావా? మాట్లాడుకున్నాం కళ్ళతో. ఏమొదినా, కొంచెం ముందొచ్చుంటే నాన్నగారితో మీ ఇద్దరు పెళ్లి విషయం మాట్లాడుండేదాన్ని కదా. నీలాగా మా పెళ్లి తూతూ మంత్రం చేస్తావేమిటి? కొత్త టైప్ చేసుకుంటావు. కొత్త టైపా? అంటే 3 ముళ్ళకు బదులు 30 ముళ్ళు వేయించుకుంటావా? ఏమో, మీ అన్నయ్య మీద అనుమానం వస్తే ఆ పనే చేస్తాను. అన్నయ్య, ఇదే ఆనందం, ఇదే సంతోషం మన ఇంట్లో కూడా ఉండేలా చూడాలి. ఏం జరిగిందమ్మా?
నాన్న పనిచేసే షాప్ యజమాని నాన్నను ఉద్యోగంలోంచి తీసేస్తానని భయపెడుతున్నాడట. అలాగా? నువ్వేం దిగులు పడకమ్మా, ఆ కొట్టోడు సంగతి నేను చూసుకుంటాను. సుభద్ర, నేను రెడీ, నా కెమెరా రెడీ. సార్ ఏటాయ్? ఈ పని అయిపోయింది, ఆ. వస్తానండి. వెళ్ళు, నీ పిల్ల ఎదురు చూసుకుంటే తెడవా. వెళ్ళడానికి మాత్రం టైములు, రావడానికి మాత్రం లేట్లు, ఏడుపులు, పేబొబ్బలు. సరే సరే సరే. ఏం కావాలి? రంగుల షాపుకి ఎందుకు వస్తారు? నా కోసం, నా రంగుల కోసం. ఏ రంగు కావాలి? నాకు కావలసిన రంగిస్తే ఆ. ఇవన్నీ కొంటాను. అయితే ఇందులో ఏ రంగు కావాలి? ముదురు వెదురు బొంగు రంగుందా? ఆ, ముదురు వెదురు బొంగు రంగా ఆ. ఉంది, లోపల ఉంది. పద. రా. ముదురు వెదురు బొంగు రంగు కావాలా? రా, ఇంకా రా. ఏంటిది? నా ఎర్ర రంగు డబ్బాకి సిల్లు పడిందా? అమ్మాయి, ముదురు వంకాయ రంగు, పసుపు రంగు. హోలీ పండు కూడా కాదు కదా, నాతో ఎవరు ఆడుకుంటున్నారో తోడుకుంటే సవాల్ చేస్తున్నా, బయటికి రండి. 3 రంగుల్లో భలే ఉన్నాడు. వీడు 7 రంగుల్లో ఏడుస్తుంటే చాలా బాగుంటాడు. అమ్మాయి, ఇదే రంగులు ఇస్తున్నాను. అమ్మాయి, అమ్మాయి, ఏమిటిది? ఎవరు నువ్వు? అర్జున్. ఆ? అవునరా, ఆ, నీకు ఈ సన్మానం ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఆ, నీ కొట్లో గొడ్డు చాకరీ చేస్తున్న నా తండ్రి దశరథ రామయ్యని అమ్మాయి, ఇప్పుడు అర్థమైంది బాబోయ్. బాబు, ఈ రోజు నుంచి మీ నాన్నగారిని దేవుళ్ళ పూజిస్తా. రోజు ఈ రంగులతో ఆయన పాదాలు కడిగి నా శిరస్సు మీద చల్లుకుంటాను. అది అది అమ్మాయి, అమ్మాయి, ఇదే రంగురా నాయనా. నాయనా, ముదురు ఎదురు బొంగు రంగు అడిగి నన్ను ముంచేశారు. అయ్య బాబాయ్. ఏమిటి సార్ ఇక్కడ కూర్చున్నారు? సారా, దశరథామయ్య గారు, మీరు నన్ను సారా అనకూడదు. మీలాంటి పెద్దవారు నాకు గురువుతో సమానం, దేవుడితో సమానం. అయ్యో, కొడుకు మూసుకొచ్చారా? దయచేయండి, ఇలా కూర్చోండి. ఏమైందండి? బాబు, నడిచొచ్చారా? అయ్యో, కాకి చేతి కబురు చేస్తే కారు పంపించేవాడిని కదా. చూడండి, ఈ రోజు నుంచి మీరు పని చేయొద్దు. మీ పని నేను చేస్తాను. ఒరే అయ్యగారికి కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ ఏమైంది తీసుకురండి. చెప్పండి. చూడండి, అడుగుతున్నాను కాదు. మీరు మటన్ తింటారా, పలావ్ తింటారా, బిర్యానీ తింటారా? ఏం కావాలి? ఏనుగు మాంసం ఎందుకంటే నన్ను తినండి బాబు. మీరు తినడే 10,000. మీకు నేను దాసుడు లాంటి వాడిని. సాక్షుల్ని తీసుకొచ్చేసి ఎఫ్ఐఆర్ రాయించేశాక నువ్వు మాత్రం ఏం చేస్తావులేప్ప? నేను చేయగలిగిందల్లా కేసు డిలే చేయటమే కదండి. అదే చేసి పెట్టు. వరదాచారి, సార్, ఆ వరద బాధితుల సహాయ నిధులోంచి ఒక కట్ట తాంబూలం ఇచ్చి. తీసుకురండి. నువ్వు ఆ దుడ్డిగారిని పారిపో, పారిపో. బెనర్జీ గారితో చెప్పు నేను దొంగ దెబ్బలతో హాస్పిటల్లో ఉన్నానని. జాగ్రత్త. నాన్న, నాన్న, ఒక పోలీస్ ఆఫీసర్ అయింది హంతకుడికి సాయం చేస్తావా? అదే, అది నీకు తెలియదులేమ్మా. వాడి వెనక భయంకరమైన పెద్ద మనుషులు ఉన్నారు. వాడిని వదిలిపెట్టకపోతే నా ప్రాణాలు తీస్తారు. మనం చచ్చిపోతామని నీతిని పాతి పెట్టడం న్యాయం అన్నానా? అమ్మా, నేను పోతే నీ అవిటి బతుకుని ఎవరు చూస్తారమ్మా? అంతే కదమ్మా, ఈ పని చేస్తే బెనర్జీ గారు నాకు ₹1,00,000 ఇస్తా ఉన్నారు. ఆ డబ్బుతో నీ పెళ్లి ఘనంగా చేస్తాను. నా కాళ్ళకి పారాని రాయించలేకపోతే పాడికెక్కించు. అంతేకాని నా తండ్రి నా మూలంగా అవినీతి పరుడవడం నేను సహించలేను నాన్న. అమ్మా, ఇప్పటికే సగం చచ్చి బతుకుతున్నాను. నీ మాటలతో నన్ను పూర్తిగా చంపకు. వెళ్ళమ్మా లోపలికి, వెళ్ళు, వెళ్ళమ్మా. బుల్లెట్, ఏంటి? అర్జున్ ఉండేది ఎక్కడా? అర్జున్ పూర్ణిమ అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ 4 లో ఉన్నాడు. కానిస్టేబుల్, నన్ను కొంచెం రోడ్డు దాటించు.
కుంటి పిల్ల అది ఎక్కడికి పోద్దా? ఏమిటావు చెప్పేది? అమ్మాయి గారు హాస్పిటల్లో ఉన్నారు సార్. దిగులు పడి పోకేస్తప్ప. ఏం నీకు భద్ర కొత్త మానభంగం కొత్త? మాకిష్టం బాధ అది కాదండి, కుంటి పిల్లలు కూడా మానభంగం చేయలేకపోయానే అని. అది కాదురా పెద్దోడా, మానభంగం చెయ్యక ముందే అది పొయ్యిందే అని. అప్పలో మీరేం కంగారు పడకండి. రాప సర్కిల్ అన్నం తింటుండగా తెలిసింది దుర్వార్త. అట్లాగే చేయగడిగేసి లేచిపోయినా. ఎట్లా జరిగింది దారుణం? పిల్ల కాలు జారి పడిపోయిందా? కాదు, కాలం జారి వెళ్ళిపోయింది. పెట్టగా అయితే ఏం లే, పెళ్లిడికి వచ్చిన పిల్ల ప్రాణాలు పోగొట్టుకుంది. మీరు కూడా లేవండి, 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అప్పలో ఉత్తి మౌనం సాలదు, సంతాప సభ పెడదాం. సంతాపమా? చట్టానికి నేను చేసిన ద్రోహానికి సంతాపమా? న్యాయానికి మీరు చేస్తున్న అన్యాయానికి సంతాపమా? ఏమప్పా నా డిక్షనరీలో లేని పెద్ద పెద్ద మాటలు వాడుతున్నావు? ఆవేశమా? మాతో మందుగొట్టి ఇంటికి వెళ్ళి భోంచేసి మత్తుగా పడకేసి కళ్ళు తెరిచేటప్పుడు కన్న కూతురు పోయిన దుఃఖం కనుమరుగైపోద్ది. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లకి మీరు నేర్పే విద్య ఇదే కదరా? మందు కొట్టించి పడుకోబెడతారు, మత్తులో తప్పులు చేయించి మీరు తప్పించుకుంటారు. రేయ్ బెనర్జీ, బెనర్జీ, ఒక పోలీస్ ఆఫీసర్నే కొట్టావు కదూ? ఆ చేత్తోనే నాకు లంచాలు అందించావు, ఆ చేత్తోనే నా చేత అవినీతి అక్షరాలు దిద్దించావు. అందుకే ఆ చేతికి నన్ను కొట్టే హక్కు అధికారం ఉన్నాయనుకుంటున్నావు కదూ? కిషోరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఒక పోలీస్ ఆఫీసర్ లంచగొండైతే ఎలా అణిగిమణిగి పడి ఉంటాడో ఇన్నాళ్ళు చూశావు నువ్వు. అదే పోలీస్ ఆఫీసర్ వృత్తి ధర్మాన్ని గౌరవించి కాకి బట్టలకి విలువనిస్తే ఎంత చంద్రశాసనుడవుతాడో చూద్దు గాని నిన్ను కడగడాల వెనక్కి నెట్టిస్తాను. నిన్నే కాదు, తప్పు చేస్తే ఎంతటి వాడినైనా శిక్షించే అధికారం మా కాకి బట్టలకుంది. ఇప్పుడే యూనిఫారం లో వచ్చి నీ చేత నీ అప్పల చేత చిప్పకూడు తినిపించకపోతే నేను ఈ డిస్ట్రిక్ట్ స్ట్రిక్ట్ ఆఫీసర్ని కాదు. టేక్ కేర్. అప్పలు వీడు మన బతుక్కి తిప్పలు తెచ్చేట్టున్నాడు. అది డిప్ప కొబ్బరి చెప్పల్లే పగలగొట్టనా? వద్దు, నాకు ఎల్బోర్డ్ లైసెన్స్ ఉంది కదా, గుద్దేస్తా. ఆలస్యం చేయకప్ప, గుద్దే.
బాబు అర్జున్, ఇన్నాళ్ళు నీకు అన్యాయం చేసినందుకు చివరికి నీ చేతుల్లోనే పోవాలని శాపం పెట్టాడా భగవంతుడు? ఒక పోలీస్ అధికారిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన నేను, చట్టాన్ని అమలు పరచాల్సిన నేను సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపాను. అందుకే ఇలా నడి రోడ్డు మీద దిక్కులేని కుక్క చావు చస్తున్నాను. అవినీతిపరుడైన ప్రతి పోలీస్ అధికారికి నా చావే ఒక గుణపాఠం కావాలి. బాబు అర్జున్, ఆ విటిదని కూడా చూడకుండా నా కూతుర్ని బలి తీసుకున్న ఆ దుర్మార్గుల్ని చట్టానికి పట్టిస్తానని మాటి బాబు, మాటి. బాబు, మాట తప్పావో ఈ డిస్ట్రిక్ట్ కి స్ట్రిక్ట్ ఆఫీసర్ని. స్వర్గంలో స్టిక్ ఎత్తానంటే బెనర్జీ గారు పార్టీ ఇచ్చారు అంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. డియర్ జూలీ డార్లింగ్, ఇక్కడికి నువ్వు ఇంద్ర సభకొచ్చే రంభలాగా రావాలి. అలాగే డార్లింగ్. ఇక్కడ ముక్కు మూసుకుని తపస్సు చేసే మునులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని నువ్వు 3 చెరువుల విస్కీ నీళ్లు తాగించాలి. అలాగే. అన్నట్టు మనకి ఆ సంబంధం ఉన్నట్టు ఇక్కడ ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే. బెనర్జీ గారు మొత్తం మీద నానెత్తురుగా టోప్ పెట్టేశారండి. టోపీ పెట్టింది నేనే గాని దాన్ని కనిపెట్టింది నేను కాదప్పో. భలే చెప్పారండి. హలో, అలాగేనప్పా, ఈవినింగ్ ఫోన్ లో మీట్ చేస్తావప్పా. ఉంటానప్పా, బేటప్పా. ఏమిటిది? ఎవరు నువ్వు? అనుకోని అతిథిని, అనూహ్యమైన ఆగంతకుడిని, అరాచకాల్ని అంతం చేసేవాడిని. నా ఇంటికొచ్చి చిటికి వేసి మరీ పిలుస్తున్నావు, నీకు మర్యాద తెలీదా? నీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మర్యాద పుచ్చుకోవటమే గాని ఇచ్చుకోవటం అలవాట్లేదు. ఇంత ఘనంగా పార్టీ జరుపుకుంటున్నావు. ఇవాళ నీ పుట్టినరోజా? కాదు. నీ భార్య పుట్టినరోజా? నాకు భార్య లేదు. పోనీ నీ కూతురు పెళ్లి రోజా? నాకు కూతురు కూడా లేదు. ఓహో, ఏకాకివా? అయినా ఇంత ఘనంగా పార్టీ జరుపుకుంటున్నావంటే కారణం నాకు తెలిసిపోయింది. చెప్పనా? ఒక సాక్ష్యాన్ని సమాధి చేయడం కోసం అమాయకురాలైన ఆడపిల్ల ప్రాణాలు తీశారు. ఇదేమిటని ప్రశ్నించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ని నడి రోడ్డు మీద నెత్తుటి మడుగులో నేలకూల్చారు. అందుకే ఈ పండగ. అవునా? నీ పేరేమిటి? అర్జున్. గుర్తొచ్చానా? నాకు భారతంలో అర్జునుడు మాత్రమే తెలుసు. అదే భారతంలో నువ్వు దుర్యోధనుడు అని కూడా నాకు తెలుసు. అయితే ఏం చేస్తావు? నాటి భారతంలో భీముడు దుర్యోధనుడు తొడలు మాత్రమే వెరకొట్టాడు. నేటి భారతంలో అర్జునుడు ఈ దుర్యోధనుడు మెడలు వంచి, మేడలు దించి, జనం మధ్య ఉంచి, రాళ్లతో కొట్టించి నీ శరీరాన్ని పార్టులు పార్టులుగా పంచి పెడతాడు. నీ మాటలు వింటుంటే నా కోపం రావడం లేదు, జాలి కలుగుతోందప్పా. అపో, నేను చేసిన మర్డర్ల సంఖ్య అంత ఉండదు. నీ వయస్సు, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నీ పంతాలు వదిలిపెట్టి సరదాగా ఒక పెగ్గు విస్కీ కొట్టప్పా. అలవాటు లేకపోతే ఓ గ్లాసు మంచినీళ్లు తీసుకోప్పా. తాగుతానప్పా, కానీ ఇప్పుడు కాదు. నీ చేతులకు బేడీలు వేయించి కటకటాల వెనుక నువ్వు కన్నీళ్లు పెడుతుంటే అప్పుడు తాగుతానప్పా మంచినీళ్లు. వస్తానప్పా. ఐఎమ్ వెరీ వెరీ సారీ. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వాట్ యు మీన్? నీలాంటి అందగాన్ని కలుసుకోవడం నా అదృష్టం. నువ్వు నా కేర్ ఆఫ్ ముసలి బెనర్జీ. నా హాబీస్ నీలాంటి అందగాళ్లతో ఆడుకోవడం. ఇదిగో నా అడ్రస్. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఈ ఉంగరాల రామప్పని కటకటాలకు పెట్టడం ఎప్పుడు తరమో కాదు. ఏం చేస్తావు?
తప్పించుకు పారిపోతావా? చచ్చా మహారాజులాగా వెళ్తాను. పెద్దోడా అదిగో మా సైన్యం. రండి బెనర్జీ గారు రండి. ఎస్ఐ కళ్ళ ముందు నుంచి నన్ను దర్జాగా తీసుకెళ్ళండి. ఇందాక నుంచి ఇసుకించేస్తాడండి. ఇదేంటండి మీరు మొహాలు చెప్పుకుంటారు? ముందా బయలుగేతాలు తీసి ఎస్ఐ మాను కొట్టండి. చూడప్పా రామప్ప, నువ్వు చంపింది సర్కిల్ లేనోని కాదు, ఏకంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ని. మరి ఈ ఎలక్షన్ రోజుల్లో నిన్ను బయటికి తీసుకెళ్తే ఓట్లు దెబ్బతింటాయి. అంటే నన్ను కరెక్టా వెనకాల కలిసి రాసేస్తారా? ఏం చేయమంటావప్పా, ఇది రాజకీయ నిర్ణయం. ఏమండే బెనర్జీ గారు, ఈ ఉంగరాల రామప్పని గింగిరాలు తిప్పి బొంగరాలు ఆడిద్దాం అనుకుంటున్నారేమో. మీ ఎండ లేకపోతే నాకేంటండి? మా తమ్ముడు కండ ఉంది, కరెక్టాలు ఎరిసైనా సరే తీసుకెళ్తాడు. ఏరా తమ్ముడు? మా గొప్ప మాట చెప్పావు కదరా, ఏది నీ బంగారు చేదిరిట్టి? నువ్వే నాకు ఆదర్శవరన్నో, నువ్వే నాకు బతుకు తెరువురన్నో. ఏం రాసినాడు? ఉంగరాలను ఓడబెరికావు? ఎలక్షన్లు ఖర్చుకొస్తాయని. అవును, బెనర్జీ గారు నన్ను చైర్మన్ చేస్తానన్నాడు. ఇట్లాంటి సమయంలో మా అన్న మర్డర్ కేసులో ఇరుక్కున్నాడని తెలిస్తే మనకి డిపాజిట్ కూడా రాదు. నేను గెలిచి వచ్చే వరకు నువ్వు జైల్లోనే ఉండు. చిన్నోడా, నీ స్టోన్ బాగుంటది, నువ్వు రాజకీయాల్లో శారా అని చెప్పినోండి. నేను నా మీద రాళ్ళేస్తావు అనమాట. రామప్ప బాధపడకప్ప. ఏంటండి అప్ప అంటే నా చేతిలో చెప్పోడు పెట్టారు. ఏమయ్యా పెద్ద మనిషి, మనదంతా రాజకీయ కుటుంబం అని చెప్పావు కదా, ఈ పెద్ద మామూలు వదిలేయడం న్యాయంగా ఉందా నీకు? చెప్పేది విను రామప్ప, మన రాజకీయ కుటుంబ చరిత్ర గురించి అంతా చెప్పానా నీకు? కొంతే చెప్పాను, అసలైంది అలా ఉంచేశాను. ఏంటది? ఏంటా, మనుషుల్ని విభజించు పరిపాలించు అనే సూత్రాన్ని మనకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మన రాజకీయ తాత తెల్లోడు. అదే సూత్రాన్ని పెట్టుకున్న అవసరానికి మీ ఇద్దరిని విడగొట్టారప్ప. ఇదే రాజకీయం అప్ప. నేను వస్తానప్ప. వస్తారా పెద్దోడా? మళ్ళీ ఎలక్షన్ లో నెగ్గినాక నీకు దండేయడానికి వస్తా. రేయ్, అన్నకు అన్యాయం చేసిన ఎవడికి అన్నం పుట్టదు. మీకు డేట్ దగ్గరకు వచ్చేసింది. ఎలక్షన్ డేట్ కాదురా, పోయే డేటు. అర్జున్, ఎన్నికల తేదీ ప్రకటించారు. మళ్ళీ పార్టీ టికెట్ బెనర్జీకే ఇచ్చారు. మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తాడు. దాంతో తృప్తి పడతాడా? మళ్ళీ సారా దుకాణాలు ఓపెన్ చేయిస్తాడు. మళ్ళీ బ్రాకెట్ కంపెనీలు తెరిపిస్తాడు. దాంతో ఊరుకుంటాడా? ఊరుకుంటాడు. ఎన్నికల్లో ఓడిపోతే చచ్చినట్టు ఊరుకుంటాడు. అదంత సులభం కాదయ్యా. మనం తలుచుకుంటే అది సులభమే అవుతుంది. సార్, బెనర్జీ చేసిన ఒప్పులు మాత్రమే ప్రజలకు తెలుసు, కానీ అతని తప్పులు రామప్పకే తెలుసు. ఆ రామప్పని అతని తమ్ముడు కిష్టప్ప ఒక చంప, బెనర్జీ ఒక చంప వాయించారు. ఇప్పుడు అతని జైల్లో అనాథలా ఉన్నాడు. ఇప్పుడు మనం అతన్ని విడిపిస్తే... చాలా మంచి ఆలోచన. చెంచురామయ్య సార్, రామప్పని బెయిల్ మీద విడిపించి తీసుకురా. అలాగే సార్. రామప్ప ఎవరది? బందికానాలో పన్నెగొట్టి పడుకున్న రామదాసును చూసి శ్రీరామచంద్రుడు పిలిచిన పిలుపులాగుందే. ఓరి పిచ్చోడా, నేనయ్యా చెంచురామయ్యని. రాజకీయ బురదలో ఇరుక్కుపోయిన నీకు చేయూతనిచ్చి బయటికి తీసుకురమ్మని పంపించారు రంగనాయకులు గారు. నిజంగానే? మా పార్టీ జెండా మీద ఒట్టు బెయిలిచ్చి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఓరి మంచోడా, ఇప్పుడు వచ్చిందయ్యా నాకు అవకాశం. పార్టీలు మార్చడం మా ఓడొక్కడికి తెలుసుననుకుంటున్నాడు. నేను మారుతా పార్టీ రంగనాయకులు గారికి. ఇక్కడ కాదు, బయట. తొందరపడి మందు కొడుతున్నాడు. కొట్టదు బాబు. 5వ కళాసులో ఉండా ఇక పద్మిని సుహాసిని మిగిలారు. వాళ్ళని కూడా లోపలికి తోసేస్తే రామదాసు గారు రామాయణం గురించి జ్ఞానం చేసినట్టుగా, కృష్ణుడి గురించి చాగయ్య గారు జ్ఞానం చేసినట్టుగా బెనర్జీ గారు భాగవతంతో బుర్ర కథలా చెప్పేస్తానండి. అయితే ఇదిగో పద్మిని, లాగిచ్చేయి. పద్మిని తోసేస్తానని లోపలికి. ఇదిగో సుహాసిని. సుహాసిని శుభ్రంగా వెళ్ళిపో లోపలికి. రామప్ప, ఏందప్ప? బెనర్జీ గారిని దెబ్బతీయాలంటే ఏం చేయాలి? మాయలు ఫకీరు ప్రాణం శిలకలో ఉన్నట్టు మా బెనర్జీ గారి ప్రాణం ఎక్కడుంది? గాంధీ నగరంలో 7వ అంతస్తులో 3వ ఫ్లాట్ లో జూలీ ఉంది. మా గురువు గారు దాంతో జాలీగా గడుపుతారు. మా బెనర్జీ గారు దొంగ పేర్లతో దాచుకున్న ఆస్తులు వివరాలన్నీ దాని సొరుగులోనే. జూలీ డార్లింగ్, చాలు డార్లింగ్, జస్ట్ మినిట్. హాయ్ జూలీ, మై స్వీటీ. నేనే అర్జున్ని. నువ్వు స్వీటీ అనగానే నా బ్యూటీకే విలువ పెరిగిపోయింది. అప్పుడేనా? ఈ రాత్రంతా నీతోనే గడపాలని ఉంది. అబ్బా,
నువ్వు వస్తాననగానే నా హృదయం కదిలిపోయింది అర్జున్. నిజమే, కానీ నేను వస్తే ఆ ముసలి బెనర్జీ ఏమైనా గొడవ చేస్తే? ముసలాడా, ఆయన్ని మత్తులో పడుకోబెడతాను, నిన్ను మత్తులోంచి లేవగొడతాను. తొందరగా వచ్చు డార్లింగ్. థ్యాంక్ యూ, ఇప్పుడే వస్తాను. ఇది సెన్సేషనల్ గా ఉంది. ఇది కొత్త టైప్ లో ఉంది. కబోన్. ఎవరు? ఫ్రెండ్. నో, మై గర్ల్ ఫ్రెండ్ డార్లింగ్. ఇదిగో సార్ ఫైల్. వెరీ గుడ్ మై బాయ్, అన్నమాట నిలబెట్టుకున్నావు. హార్టీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ పత్రిక వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుందేమో. ఓరి పిచ్చోడా, ప్రతిదానికి తొందరేనా? ఈ ఫైలు ముందు పార్టీ హైకమాండ్కి అందజేయాలి. అవును బాబు, పార్టీ అనుమతితోనే బెనర్జీ రహస్యాలు బట్టబయలు చేయాలి. బెనర్జీ గుండెకాయని తెచ్చి నా గుప్పెట్లో పెట్టావు. రేపు ఉదయం పేపర్ చూడు, శుభవార్త ఏమిటో నీకే తెలుస్తుంది. ఓకే సార్. ఈ ఫైలు మీరు స్వార్థానికి వాడుకున్నారని తెలిస్తే అర్జున్ తిరగబడతాడేమో. అర్జున్ వాడేవాడు నాకు తెలియదు, నీకు తెలుసా? సార్ అది ఓరి పిచ్చోడా, మనం రాజకీయ నాయకులం కాదు, రాజకీయ జలగలం. చింతామణి, తొందరపడ మాకు తోసేస్తున్నాను. గురుగారు వస్తున్నారు. గురుగారు, ఫైల్ చేతికి వచ్చిందిగా బాబు. అయ్యా, కొంప పోయింది. బ్రాకెట్ కంపెనీ మూతపడింది. ఏళ్లకున్న ఉంగరాలన్నీ ఊడిపోయినాయి. శుభం. ఉన్నదొక్కటే బాబు, గళాసు. నాకేదైనా దారి చూపించండి. దారి చూపించాలా? చెంచురామయ్య సార్, వీరికి మెయిన్ గేట్ దారి చూపించు. ఓరి పిచ్చాడా, అర్థం కాలేదా? బయటికి దారి చూపించమంటే ఇలా మెడబట్టుకుని సోదరి మళ్ళారా, మీరేనే చెప్పలేరా మీ సోదరుడికి ఇది అన్యాయమని? ఆయన మా సోదరుడు కాదు, మా లవ్వరు. ఆయన్ని మాది సేమ్ బ్లడ్ కాదు, సేమ్ బెడ్. వారిని రౌడీజంలో సూపర్ దాకా చదువుకున్నాను కానీ రాజకీయాల్లో వానమాలు నేర్చుకోలేదండి. చాలా పొరపాటైంది. చింతామణి, తోసేస్తున్నాను లోపలికి. తోసించాలి కానీ నడవయ్యా బయటికి. చింతామణి, చింతామణి. ఎంత పని చేశావు అర్జున్. సారీ డార్లింగ్. చెంచురామయ్య సార్, మన పార్టీ ప్రెసిడెంట్ కి ఫోన్ చేసి నన్ను బెనర్జీని కలిపి ఓ చిన్న సైజ్ మీటింగ్ వెంటనే ఏర్పాటు చేయమను. అర్థమైంది సార్. పార్టీ టికెట్ మంది రంగనాయకులు గారికి జై. ముందా ఫైల్ నాకు ఇవ్వడానికి రంగనాయకుల్ని షరతులు ఏమిటో చెప్పమనండి. ఈసారి ఎమ్మెల్యే టికెట్ నాకివ్వాలి. కుదరదప్ప, ఇది నా నియోజకవర్గం, ప్రజలు నాకు రాసిచ్చారు. 20 ఏళ్లుగా ఉంటున్నావు, ఇంకా ఆబ తీరలేదా? ఇది ఆబ కాదప్ప, దీనిలో గొప్ప వేదాంతం ఉంది. ఎంత భయంకరమైన నాగుపామైనా పుట్టలో ఉండేటప్పటికి దాన్ని నాగదేవత అని పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు. అదే బయటకు వస్తే తోసుపోం అని చెప్పి కర్రలతో కొట్టి చంపేస్తారు. రాజకీయ నాయకులు అంతేనప్ప. అందుకే నేను పదవి అనే పుట్ట వదిలి బయటికి రాను. అయితే సరే, ఈ ఫైల్లోని వివరాలన్నీ పత్రికాముఖంగా బట్టబయలు చేస్తాను. నీ బతుకు బజార్ పాలు చేస్తాను. చెయ్యండి. మహా అయితే పార్టీ సభ్యత్వం తీసేస్తారు. ఓటర్కి ఏం కావాలో అది నా దగ్గర ఉంది. ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తాను. ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తే ఈసారి నీకు డిపాజిట్ కూడా రాదు. ఆ మాయకుడా, ఉత్తమ మున్సిపాలిటీ ఓటర్లా మాట్లాడావు. నువ్వు చస్తే ఎమ్మెల్యే కాలేవు. చిచి, నీతో రాజీకి రావాలనుకోవడం నా బుద్ధి తక్కువ. నీ అంతు తేలుస్తావు. ఏమిటి నువ్వు తేల్చేది? ఎక్కడ నువ్వు తేల్చేది? మీటింగ్ లోనా, ఓటింగ్ లోనా, ఫైటింగ్ లోనా? ఎక్కడైనా సరే. సరే, చూసుకుందాం. ఏమిటండి ఆగేది? ఇదిగో పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, ఆగండి. మీరిద్దరు కలిసి పార్టీని ఎండగట్టేట్టున్నారు. ఇదిగో ఒక పని చేద్దామయ్యా బెనర్జీ, ఆ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ నీకు వచ్చేలా చేస్తాను. సరే, అయితే ఆ ఫ్యాక్టరీనే పుట్టగా చేసుకుంటాను. అది ఏది? మీ ఇద్దరు చేతులు కలపండి. కలపమనండి. కానీ ఇంకో షరతు. ఏమిటది? ఎలక్షన్ లో నాకయ్యే 50 లక్షల ఖర్చు ఆయన భరించాలి. ఇది చాలా దారుణం అప్ప. చాలా న్యాయమైన చాలా దారుణం. అనవయ్యా, పార్టీ కోసం సరే అంటున్నాను. అది మీ ఇద్దరు చేతులు కలపండి. కలపమనండి. అర్జున్, అర్జున్,
ఈ న్యూస్ చూసావా? మళ్ళీ సెన్సేషనల్ న్యూసా? పేపర్ చూడు, నీకే తెలుస్తుంది. కత్తులు దూసుకున్న వీళ్ళిద్దరూ తెల్లారేసరికి చేతులు కలిపారంటే అర్థం జనాన్ని ఫూల్స్ని చేస్తున్నారన్నమాట. నో, ఇలా జరగటానికి వీల్లేదు. అర్జున్, వాచ్మెన్ గేట్ ది. అయ్యగారు మిమ్మల్ని లోనికి రానివద్దన్నారు. ఏమిటయ్యా నువ్వు అనేది? ఆగాగు వారి పిచ్చోడా, ఇల్లు పూర్తయిన తర్వాత తాపీ వారితో పని లేదు, బిల్లు పూర్తయిన తర్వాత లాయర్తో పని లేదు. అక్కడ తీరిన తర్వాత అల్లుడు ఏదో అంటారే అది. ఇవి మా తాళాలు, అది మేమిచ్చిన కారు. దయచేయి. చూసావు బాబు, అవసరానికి వాడుకుని మన ఇద్దరిని ముంచేశారు వీళ్ళు. ఒకడు పులి అయితే రెండో వాడు మేకవని పులి. ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టి ఆడ జనాన్ని మోసం చేస్తా ఉన్నారు. ఎందు బాబు ఆడంతు చూడు. పెద్దలందరికీ నమస్కారం. 20 ఏళ్లుగా ఈ ఏరియాలో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ బెనర్జీ గారు ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన అనారోగ్యం కారణంగా ఆ బాధ్యతని ప్రస్తుతం నాకు అప్పగించారు. నేను ఎన్నికల్లో నెగ్గితే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా కార్యక్రమాలు ఏమిటంటే, నేను చెబుతాను రంగనాయకులు. మనసులో విషాన్ని దాచుకొని పెదవులతో తేనె పలుకులు పలుకుతున్న నీ దినచర్య ఏమిటో నేను చెబుతాను. పొద్దున్నే కాఫీకి బదులు పేదవాళ్ల రక్తాన్ని తాగుతావు. మధ్యాహ్నం అన్నం ముద్దలకు బదులు శ్రామికుల మాంసం ముద్దలు మింగుతావు. రాత్రిపూట డిన్నర్లోకి ఆడపిల్లల యవ్వనాన్ని నంచుకుంటావు. బాబు, ఇది రౌడీల మీటింగు కాదు, గూండాల సమావేశం కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? గుండా కాని నాయకుడు ఎవరైనా వేదిక మీద ఉంటే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను. రౌడీ కాని ప్రతినిధి ఎవరైనా రంగస్థలం మీద ఉంటే ధైర్యంగా ముందుకు రమ్మను. బాబు, నువ్వేమైనా చెప్పదలుచుకుంటే ఈ వేదిక మీదకొచ్చి. వేదికెక్కే అవకాశం ఇస్తే నేను చెప్పేది ఒక్క ముక్కే రంగనాయకులు. బెనర్జీ నాయకత్వంలో పేటకో సారా కొట్టు వెలిస్తే నీ నాయకత్వంలో ఇంటికో సారా కొట్టు ప్రారంభోత్సవం చేస్తావు. బెనర్జీ హయాంలో వీధికో మట్కా జోదాన్ని ఏర్పాటు చేస్తే నువ్వు ప్రతి ఇంటిని జోదగృహంగా మార్చేస్తావు. నీ విజయం పేదవాళ్లకు అపజయం, వాళ్ళ జీవితాలకు నిత్య దరిద్రం. బాబు, నిన్ను ప్రతిపక్ష నాయకులు ఎవరైనా పంపించారా? ఆయన ఎవరు పంపితే మనకేంటండి? శాంతియుతంగా జరుగుతున్న మన మీటింగ్ ఆపడానికి వచ్చాడు. ఆయన సంగతి నేను చూసుకుంటాను. మిమ్మల్ని విడిచిపెట్టండి. మీ అడుగులు అడుగు వేస్తాను. బయట పెట్టి మిమ్మల్ని చెప్పులతో రాళ్లతో తరిమి కొట్టేలా చేస్తాను. ఎంత చూస్తాను. కూర్చోండి. యువతరం పాడైపోతోంది అని పెద్దలు ఎందుకు బాధపడుతున్నారో ఇప్పుడు కళ్ళారా చూశాను. నిజానికి మనం నమ్ముకున్నది అహింసా సూత్రం. మనకు హింస మీద అస్సలు నమ్మకం లేదు. మనల్ని చంపడానికి వచ్చిన హంతకుల్ని కూడా 2 చేతులు జోడిస్తామే తప్ప ఒక్క చెయ్యి కూడా పడనివ్వం. ఓటే మాయ పదవే మాయ రాజకీయాలలో సారమింతేనయ ఈంతేనయ. మల్లేసు ఇలాగా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మనం సెలెక్ట్ చేసిన ఇళ్లలో ఈ పెట్టెలు తీసుకెళ్లి పడేయి. నేను వచ్చి మన వాలంటీర్లకి దొంగ బ్యాలెట్ పేపర్ల మీద ముద్ర గుద్ది పెట్టెలు ఎలా వెయ్యాలో చెప్తా. అలాగే. ఓరి పిచ్చాడా, ఇక్కడ తొందరగా ఎప్పుడు వచ్చామయ్యా? ఓరి పిచ్చాడా, ఇది ఓట్లు అమ్ముకునే సీజన్ కదా. నా కాళ్ళ ఓట్లున్నాయి. 7 పిల్లలు ప్లస్ నేను ఎంత కొంటాను? వెళ్ళండి రా, వెళ్ళండి. దొంగ బ్యాలెట్ పేపర్ల సంగతి అర్జున్ బాబుతో చెప్పిన తర్వాత మీ పని చెప్తా. గాయాలు మాన్న
పూర్తిగా కోలుకోవాలంటే మరో 4 రోజులు విశ్రాంతి అవసరం. జాగ్రత్తమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. సుభద్ర, ఈరోజు డేట్ ఎంత? 13. మై గాడ్, తెల్లవారితే రంగనాయకులు మళ్ళీ ప్రజల్ని మోసం చేయడం మొదలు పెడతాడన్నమాట. అర్జున్ ఆగు, నువ్వు కదలకూడదని డాక్టర్ చెప్పారు. సుభద్ర, వాళ్ళ వాళ్ళని నాన్న, అవును బాబు, దౌర్జన్యం చేయడం అంత తప్పు, దౌర్జన్యాన్ని సహించడం కూడా అంతే తప్పని ఇప్పుడే తెలుసుకున్నా. కానీ తను పోరాటానికి వెళుతోంది కౌరవులు లాంటి దుర్మార్గుల మీద అంకుల్. వెళ్ళని అమ్మా, ఆ పద్మ వ్యూహంలోకి వెళ్ళి తిరిగి రాలేకపోతే భారతంలో అభిమన్యులాగా అమరుడవుతాడు. తిరిగి రాగలిగితే భారతంలో అర్జునులాగా జేజేలు అందుకుంటాడు. నా బాబు జేజేలు అందుకుంటాడు. హలో, నేను అర్జున్. అర్జున్, ఎలా ఉంది ఆరోగ్యం? ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రంగనాయకులకు బుద్ధి చెప్పడానికి నూతన శక్తితో బయటకొచ్చాను. రేపు జరగబోయే ఎన్నికల్లో వాడు ఓడిపోయేలా చేస్తాను. అదంత సులభం కాదు, తగిన ఆధారాలు కావాలి. తెస్తాను. వాడి చీకటి బ్రతుక్కి సంబంధించిన ప్రతి ఫైలు నాకు తెలుసు, ప్రతి వివరం నాకు తెలుసు. వాటిని చట్టానికి అప్పగిస్తాను. నువ్వేం చేసినా తెల్లవారి లోపల జరిగిపోవాలి. జరిగేలా చేస్తాను. నువ్వు సంకెళ్లతో రెడీగా ఉండు. అర్జున్, ఆ దుర్మార్గులకు నువ్వు సంఖ్యలు వేయించాలంటే నా దగ్గర ఇంకో ఆధారం ఉంది. ఏమిటది? దొంగ బ్యాలెట్ పేపర్ లక్ష వేసి దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు పథకాలు వేస్తున్నారు. ఆ గుట్టు నువ్వు బయట పెడితే నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళని ప్రజల చేత రాళ్లతో కొట్టించవచ్చు. ఓకే. వరదాచారి, ఆ దొంగ బ్యాలెట్ల గ్యాంగ్ ఎక్కడ? ఫోన్ చేసి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారండి. మీరు డబ్బు ఇవ్వండి, కింద రౌడీలు గొండాలు రెడీగానే ఉన్నారు. దొంగ బ్యాలెట్ పెట్లు టయానికి మార్చేసేస్తా. డబ్బు సిద్ధం చేసే ఉంచాను. ఇవ్వండి. జాగ్రత్తగా పంచండి. మొహం ఏమిటే అలా పెట్టు, ఓడిపోయిన వాళ్ళగా కాస్త నవ్వుతుండు. విజయలక్ష్మి మనది, గెలుపు మనది. గెలుపు మీది కాదురా, నాది. రంగనాయకులు, ఓపెన్ ద లాక్. తీస్తాను. Come on, open it. Quick. This one. Open this. రంగనాయకులు, దొంగ బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయించుకున్నావా? మీరిద్దరూ దొంగతనంగా బ్యాలెట్ పేపర్లు అచ్చు వేయించారని ఈ ఒక్క ఆధారం చాలు మిమ్మల్ని రాజకీయ సమాధి చేయడానికి. అర్జున్, మమ్మల్ని క్షమించు. నీ కాళ్ళు పట్టుకుంటాం. ఈ విషయం బయటపెట్టి మా బతుకులు నాశనం చేయొద్దు. మమ్మల్ని వదిలిపెట్టి. ఇప్పుడే ఈ బ్లాక్ పోలీసులకు అప్పచెప్పి ఉరిశిక్ష పడేలా చేస్తాను. పోలీస్ స్టేషన్ జరగక ముందు వాడు ముట్టుకొని చంపేయండి.
ఇంట్లో మన ప్రాణాలు ఉన్నాయి, వదిలేసాయి. చేసిన తప్పులు ఒప్పుకుని చేతులను ఉంగరాలు ఇచ్చాయి, తర్వాత దారాలు ఆడుకున్నాం. ఇగో సుభాషిని వచ్చేసారా? ఏం కావాలరా నీకు? ఈ బ్యాగ్ అన్ని ఇచ్చాయి. బ్యాగ్ కాదురా, బ్యాంగ్ ఇస్తున్నా. అమ్మో పెద్దోడు, నీ దెబ్బకి ఎంత పొలం నుంచి వచ్చిందిరా? ఇది పెద్దోడు చిన్నోడిని కొట్టిన దెబ్బ కాదురా, రామప్ప కిష్టపని కొట్టిన దెబ్బ, నీతి అవినీతిని కొట్టిన దెబ్బ. అర్జున్ వాళ్ళని పట్టుకోండి. అలాగే దాన్ని పట్టుకోండి. పట్టుకోరా. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. వాళ్ళు ఏమయ్యారు? కనపడలేదు సార్. గురుగారు బ్యాలెట్ పేపర్లు కూడా కనపడలేదండి. బ్యాలెట్ పేపర్లు కూడా కనిపించలేదా? ఏమయ్యాయి? ఇక్కడున్నాయి.
ఎక్కడికి పారిపోతున్నా? అక్కడ ఉన్నారా నీ అవినీతి బెదర్స్? గురు, అందరినీ కట్టకట్టి జీపులో ఎక్కించు. ఎవరిని వదలొద్దు. చిన్న పెద్ద తేడా చూడొద్దు. అంకుల్, మీ అబ్బాయి సాధించిన విజయమే ఈ రోజు సెన్సేషనల్ న్యూస్. చూడండి. నీలాంటి బిడ్డకు తండ్రిని అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అంతేకాదు దశరథరామయ్య గారు, ఇలాంటి అల్లుడికి నేను మామూలవుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదిగో కట్నం. ఏ ఫ్లవర్ విత్ రేంబాల్. నవ్వులు సరే, ముందు పువ్వుల దండలు మార్చుకోండి. మార్చుకోండి. ఓకే, రైలు మీద ఉండా శిక్ష పూర్తిగానే వస్తా. ఇలాగా మీరిద్దరు పిల్లలు కానండి. ఓకే. మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళిరా, ఏం పర్వాలేదు.